ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. प्रभु यीशु मसीह के नाम में सभी को जय मसीह. ప్రియ సహోదరి సహోదరులారా, प्रिय भाई और बहनों, మనం ఈ రోజు యోధులకు ఆరో రాజైన అహజ్యా గురించి మనం నేర్చుకోబోతున్నాం. आज हम यहूदा का छठवां राजा अहज्या के बारे में सीखने वाले हैं. ఈయన గురించి ముఖ్య వచనము इसके लिए मुख्य वचन రెండో దినవృత్తాంతముల గ్రంథము दूसरा इतिहास 22వ అధ్యాయము 22 अध्याय మొదటి వచనం నుంచి రెండు వచనాలు చదువుకోవాలి. पहले वचन से 2 वचन पढ़ना है. ఆ, तब यरूशलेम के निवासियों ने उनके छोटे पुत्र अहज्या को उसके स्थान पर राजा बनाया, क्योंकि जो दल अरबियों के संग छावनी में आया था उसके सब बड़े बेटे को घात किया था. तब यहूदा के राजा यहोराम का पुत्र अहज्या राजा हुआ. तब अहज्या का राजा हुआ तब वह 22 वर्ष का था और यरूशलेम में 1 ही वर्ष राज्य किया. उसकी माता का नाम अतल्या था जो ओमरी की पोती थी. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. हालेलुया. దేవుని బిడ్డలారా, ఇక్కడ అహజ్యా గురించి స్పష్టంగా వ్రాయబడి ఉంది. प्रिय परमेश्वर की संतान, यहाँ पर अहज्या के बारे में स्पष्ट रीति से लिखा है. ఈయనకు ఇంకో పేరు కూడా ఉన్నది. इसे और एक नाम भी है. ఆ పేరు ఏంటిది అంటే యెహోయాహాజు. उसका नाम क्या है कहने से यहो आहाज, కానీ ఎక్కువ అహజ్యా అని మాత్రమే ఈయన పేరు ప్రస్తావించబడింది. लेकिन ज्यादातर इसे अहज्या करके ही ज्यादा बुलाया जाता है. ఈయన 22 సంవత్సరాల వయసుకు వచ్చినప్పుడు ఈయన సింహాసనం ఎక్కినట్టుగా మనం చూడగలము. ये 22 साल के उम्र में सिंहासन पर बैठा करके हम देख सकते हैं. దేవుని బిడ్డలారా, ఈయన ఒకే ఒక సంవత్సరము యూదులకు రాజుగా ఉండి పరిపాలన చేసినట్టుగా మనం ఇక్కడ చదువుకున్నాం. प्रिय परमेश्वर की संतान, ये 1 ही साल यहूदा पर राज्य किया करके हमने पढ़ा. ఈయన తండ్రి పేరు యెహోరాము, इसके पिता का नाम यहोराम, ఈయన తల్లి పేరు అతల్యా. इसकी माँ का नाम अतल्या. ఈయన ఎప్పుడు పరిపాలన చేశాడు అంటే ये कब राज्य करने लगा कहने से BC క్రీస్తు పూర్వము BC यीशु मसीह के पहले 843 సంవత్సరంలో 8 से 42 साल से ఆ సమయంలో ఈయన ఇజ్రాయెల్ యూదులకు రాజుగా ఉండి ఒకే ఒక సంవత్సరం పరిపాలన చేసినట్టుగా మనం చూడగలం. उसी साल में इसने यहूदा पर राजा होकर 1 ही साल तक यहूदा पर राज्य किया करके हम देख सकते हैं. హల్లెలూయా. हालेलुया. వాస్తవానికి ఈయన తండ్రి అయిన యెహోరాము వీరందరూ చేసిన పాపమును బట్టి, వీరు చేసిన చెడుతనమును బట్టి దేవుడు ఎంతో సంతాపమును పొందాడు. इसके पिता यहोराम के विषय में इसने जो गलतियां की थी, इसके विषय में परमेश्वर ने बहुत ही पश्चाताप किया. దేవుని బిడ్డలారా, దేవుడు అనుకున్నాడు పూర్తిగా రాజ్యముని నాశనం చేయాలి అని అనుకున్నాడు. प्रिय परमेश्वर की संतान, परमेश्वर ने सोचा था कि अब पूरे राज्य को ही नष्ट कर दूं. కానీ దేవుడు దావీదుతో, తన దాసుడైన దావీదుతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని, लेकिन परमेश्वर ने अपने दास दाऊद के साथ जो वाचा बांधी थी उसे याद करते हुए, ఇప్పుడు దావీదును ప్రేమించున్నాడు గనుకనే दाऊद से परमेश्वर प्यार करता था, इसलिए దేవుని బిడ్డలారా, ఈ రాజ్యముకు దేవుడు తన కృపను ఇస్తూ వచ్చి ఉన్నాడు. इसीलिए परमेश्वर इस राज्य पर कृपा करते हुए आया. దేవుని బిడ్డలారా, తన కృపను ఈ రాజ్యము పట్ల దేవుడు సంపూర్ణంగా తన కృపను ఇచ్చినట్టుగా మనము గత రోజులుగా మనం చూసుకుంటూ వస్తున్నాం. इस राज्य पर परमेश्वर ने कृपा की और कृपा करते आया करके हम कई दिनों से देखते आ रहे దేవుడు हैं. అవకాశం ఇస్తూ వస్తున్నాడు. परमेश्वर समय देते हुए आ रहा है. దేవుడు అవకాశం ఇస్తూ వస్తున్నాడు. परमेश्वर समय देते हुए आ रहा है. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు మారుమనసు పొందాలి అని చెప్పేసి प्रिय परमेश्वर की संतान, हर एक व्यक्ति मन फिराना चाहिए ప్రతి करके, ఒక్కరు ఆయన కృపలో వర్ధిల్లాలి అని చెప్పేసి हर एक व्यक्ति उसके कृपा में, अनुग्रह में उन्नति होना है करके దేవుడు పాపులమైన మన కొరకు తన కృపను అనుగ్రహిస్తున్నాడు. परमेश्वर हम पापियों पर अपने कृपा को देता है. వాస్తవానికి మనలో ఎలాంటి మంచితనం లేదు. वास्तव में हमें ऐसी कौन सी अच्छी बात नहीं है. మనం అనేకమైన పాపమును బట్టి దేవుని అనేక మార్లు మనం దుఃఖపరిచాము. हमने जो पाप किए, हमने जो गलतियां की है, उसके द्वारा परमेश्वर को हमने बहुत बार दुख दिया है. దేవుడు దావీదును ప్రేమించి దావీదు నిమిత్తము యూదా రాజ్యానికి ఎట్లయితే తన కృపనిచ్చాడో, परमेश्वर ने दाऊद से प्यार करके दाऊद के लिए, उस राज्य के लिए जैसे कृपा को दिया, దేవుని బిడ్డలారా, దేవుడు యేసు ప్రభువును ప్రేమించి యేసును బట్టి ఈ లోకములో మన అందరూ మారు మనసు పొందడానికి తన కృపను మనకిచ్చాడు. जैसे यीशु मसीह पर परमेश्वर ने प्यार करके यीशु मसीह के लिए इस सारे संसार पर परमेश्वर ने कृपा की करके हम देखते हैं.
హల్లెలూయా. हालेलुया। మనం ఈ రోజు అహజ్యా గురించి మనం నేర్చుకోబోతున్నాం. आज हम अहज्या के बारे में सीखने वाले हैं। దేవుని బిడ్డలారా, ఈయన యొక్క తండ్రి అయిన యెహోరాము ఆయన తనకు వచ్చిన వ్యాధిని బట్టి ఆ వ్యాధితో ఆయన మరణించాడుగా మనం చూస్తున్నాం. इसके पिता यहोराम ने एक व्याधि के साथ, उसी रोग के साथ वो मर गया करके हमने देखा। ఆయన చనిపోయిన తర్వాత उसकी मृत्यु के बाद వెంటనే ఆయన స్థలంలో ఈయన రాజసింహాసనం ఎక్కినట్టుగా రాజు అయినట్టుగా మనం చూడగలం. तुरंत ही उसके मरने के बाद ये राज्य के सिंहासन पर बैठकर राज्य करने लगा। రెండవ రాజుల గ్రంథం 8వ అధ్యాయము दूसरा राजा इसका 8 अध्याय 26వ వచనంలో రాయబడి ఉంది. 26 वचन में लिखा है। దేవుడు యెహోరాము పాపము చేసి విగ్రహారాధన కూడా చేసి విగ్రహాలను పూజించి బలు అర్పించి జీవంగల దేవుని మర్చిపోయినట్టుగా వాక్యంలో రాయబడి ఉంది. प्रिय परमेश्वर की संतान पर यहोराम भी मूर्ति पूजा कर कर परमेश्वर की व्यवस्था को इनकार करता था करके हमने देखा। దేవుని విడిచిపెట్టినట్టుగా రాయబడి ఉంది. परमेश्वर को उसने छोड़ दिया करके लिखा है। అందుకొరకే తనకు ఒక గొప్ప వ్యాధి కలిగి ఆ వ్యాధితోనే 2 సంవత్సరాల నుండి ఆ వ్యాధిలోనే మరణించినట్టుగా వాక్యం సెలవిస్తున్నది. इसीलिए उसको एक बहुत बड़ा रोग होकर उसी रोग के साथ वो मर गया करके वचन कहता है। హల్లెలూయా. हालेलुया। దేవుడారా ఆయన మరణించిన తర్వాత प्रिय परमेश्वर की संतान उसके मृत्यु के बाद ఈయన రాజు అయినట్టుగా మనం చూస్తున్నాం. ये राजा हुआ करके हम देखते हैं। ఈయన రాజు అయినట్టుగా మనం చూస్తున్నాం. ये राजा हुआ करके हम देखते हैं। ఈయన రాజు అయిన తర్వాత ये राजा होने के बाद ఈ అహజ్యా యొక్క జీవితము ఎవరితో సంబంధం కలిగి ఉన్నాడు అంటే अहज्या का जीवन किसके साथ संबंधित था करके कहने से ఆహాబు యెజబేలు అనగా ఈయన తల్లి అయిన అతల్య కుటుంబీకుల వారితో ఈయనకు సంబంధాలు ఉన్నట్టుగా చూస్తున్నాం. आहाब और येजबेल इसकी माता अतल्या के परिवार के साथ इसके संबंध थे करके हम देखते हैं। దేవులారా ఈ అతల్య నాట ప్రతిరోజు ఈయనకు బోధ నేర్పిస్తున్నదట. ये अतल्या हर दिन उसे शिक्षा दे रही थी। మనం వాక్యం చదువుకుందాము. हम वचन पढ़ेंगे। రెండవ దినవృత్తాంతముల గ్రంథము दूसरा इतिहास 22వ అధ్యాయము 22 अध्याय 3వ వచనం చదవండి ఒకసారి. तीसरा वचन। రెండవ దినవృత్తాంతముల గ్రంథము दूसरा इतिहास 22వ అధ్యాయము 22 अध्याय 3వ వచనం. तीसरा वचन। वह आहाब के घराने की सी चाल चलता क्योंकि उसकी माता उसे दुष्टता करने की सम्मति देती थी। ఓకే, హల్లెలూయా. हालेलुया। అతల్య నాట తన కుమారుడైన అహజ్యాకు ప్రతిరోజు శిక్షణ ఇస్తున్నదట. अतल्या अपने पुत्र अहज्या को हर दिन शिक्षा देती थी। దేవుడు బిడ్డలారా మరి ఎలాంటి శిక్షణ ఇస్తున్నది కావచ్చు? तो फिर वो कैसी शिक्षा देती होगी? దేవులారా స్త్రీని బట్టి పురుషుడు ఎంత దిగజారిపోయాడో ఎంత నాశనం అయిపోయాడో మనం యెహోరాములో చూసాము. ఈ స్త్రీని బట్టి యెహోరాము నాశనం అయిందే కాకుండా తన కుమారుడైన అహజ్యాను కూడా నాశనం చేస్తున్నది. एक स्त्री के द्वारा एक पुरुष कैसा नाश होता है, यहोराम अपने पत्नी के द्वारा कैसा नाश हुआ, वैसे ही ये भी नाश की ओर जा रहा था। అతల్య తన భర్త అయిన యెహోరామును తప్పుదారి పట్టించిందే కాకుండా తన కుమారుడైన అహజ్యాకు కూడా తప్పుడు శిక్షణ ఇస్తున్నట్టుగా ఇక్కడ రాయబడి ఉంది. अतल्या अपने पति यहोराम को ही गलत शिक्षा नहीं, लेकिन अपने पुत्रों को भी गलत राह पर चला रही है करके हम देखते हैं। ఈ స్త్రీని బట్టి దేవుడారా యూదా రాజ్యము నాశనమైనట్టుగా మనం చూడగలం. इस स्त्री के ही द्वारा यहूदा का राज्य नाश हुआ करके हम देखते हैं। ఈ స్త్రీని బట్టి భర్త జీవితం కూడా నాశనమైనట్టుగా మనం చూడగలం. इस स्त्री के द्वारा उस पति का जीवन भी नाश हुआ। దేవుడారా ఈ స్త్రీ తన కన్న కుమారుని యొక్క జీవితాన్ని కూడా ఇక్కడ నాశనం చేస్తున్నది. ये स्त्री अपने पुत्र को भी नाश की ओर लेके जा रही है ఈ करके हम देखते అహజ్యా हैं। జీవితం నుంచి మనం 2 విషయాలు ఈరోజు నేర్చుకోబోతున్నాం. अहज्या के जीवन के द्वारा हम 2 बातें सीखने वाले हैं। ఒకటి కుటుంబాలకు ఇది సందేశముగా ఉన్నది. एक परिवार के लिए यह संदेश है, రెండోది యవ్వన బిడ్డలకు ఇది సందేశముగా ఉన్నది. और दूसरा जवान लड़कों के लिए भी यह संदेश है। హల్లెలూయా. हालेलुया। ఈ 2 విషయాలు కూడా మనం నేర్చుకోబోతున్నాం. ये 2 बातें हम सीखने वाले हैं। హల్లెలూయా. हालेलुया। ఈ స్త్రీ దేవుడారా చూడండి, ఈ స్త్రీని బట్టి యూదా రాజ్యం జనాంగం నాశనం అయింది. इस स्त्री के द्वारा यहूदा का राज्य पूरा नाश हुआ। యెహోరాము జీవితం అనగా ఈ అతల్య యొక్క భర్త యొక్క జీవితం నాశనం అయిపోయింది. यहोराम का कहने से उसकी पत्नी अतल्या के द्वारा ही नाश हुआ। మూడోది ఈమె యొక్క కన్న కుమారుని జీవితం కూడా ఇక్కడ నాశనం చేస్తున్నది. और तीसरा ये अपने खुद के पुत्रों को जीवन को भी नाश की ओर ले जा रही है। దేవుని వాక్యం సెలవిస్తున్నది, परमेश्वर का वचन कहता है ప్రతిరోజు అట తన కుమారునికి శిక్షణ ఇస్తున్నదట. हर दिन वो अपने पुत्र को शिक्षा को दे रही है। మరి ఏం శిక్షణ ఇస్తున్నది కావచ్చు? మరి तो वे फिर क्या सिखा रही होंगी? దేవుడు అక్కడ వాక్యంలో రాయబడి ఉంది, वहाँ पर वचन में लिखा है దుర్మార్గతను నేర్పిస్తున్నాడు. దుర్మార్గముగా ఎలా
ప్రవర్తించాలో, దుష్టులముగా ఎలా ప్రవర్తించాలో, పాపులముగా ఎలా మనం నీచంగా బ్రతకాలో ఈమె ప్రతిరోజు తన కొడుకు నేర్పిస్తున్నదట. दुष्टता की बातें, पाप में कैसे जीना चाहिए, बुरी राहों पर कैसे चलनी चाहिए करके ये हर दिन अपने पुत्रों को सिखा रही थी। చూడండి, ఇటువంటి తల్లుని ఎప్పుడైనా చూసినట్టు వారి భూమి దగ్గర फिर ऐसे माताओं को आपने कहीं देखा है? ఇది ఎంత ఘోరమైన విషయం కావచ్చు. ये कितनी गंभीर बात होगी। కొడుకును తప్పుదారిని పట్టించే తల్లులు ఉన్నారంటవా? पुत्रों को ही बुरी राह पर चलाने वाली माताएं हैं। కన్న కొడుకులనే నాశనం చేసుకునే తల్లులు ఉన్నారంటవా? अपने खुद के बेटों को ही नाश करने वाली माताएं हैं क्या? फिर మంచి ప్రవర్తన నేర్పించాలి తల్లిదండ్రులు. अच्छी बातें सिखानी चाहिए माता पिता। మంచి చదువు నేర్పించాలి తల్లిదండ్రులు. अच्छी शिक्षा सिखानी चाहिए अपने माता पिता। ఈ లోకంలో మంచి పేరు సంపాదించుకోవాలని చెప్పేసి గొప్పవారు కావాలని వాళ్ళకు శిక్షణ ఇవ్వాలి. इस संसार में अच्छे लोग होना चाहिए, महान लोग होना चाहिए करके उन्हें शिक्षा देनी चाहिए। కానీ దేవుడు బిడ్డలారా, ఈమె నాట దుర్మార్గముగా ఎలా ప్రవర్తించాలో ప్రతిరోజు తన కుమారునికి శిక్షణ ఇస్తున్నదట. लेकिन ये दुष्टता की ओर कैसे चलना चाहिए करके हर दिन अपने पुत्रों को शिक्षा देती थी। ఈ సందేశాన్ని వింటున్న బిడ్డలారా, इस संदेश को सुनने वाले प्रिय पुत्र, మరి మీరు ఎలా సందేశం ఇస్తున్నారు కావచ్చు మీ కుమారులకి? तो आप अपने पुत्रों को कैसी शिक्षा दे रहे होंगे? సాధారణంగా జనరల్ గా మనం ఆలోచన చేసినట్లయితే साधारण रीति से हम विचार करने से తల్లిదండ్రులు ఈ కాలంలో పిల్లల పట్ల ఎలా నడుచుకుంటున్నారు అంటే, माता पिता अपने पुत्रों की ओर कैसे देख रहे हैं कहने से, వాళ్ళు ఈ కాలంలో ఏం నేర్పిస్తున్నారు అంటే పిల్లలకి वो इस काल में अपने पुत्रों को क्या सिखाते हैं कहने से, వాళ్ళ చేతులకు మొబైల్స్ ఇచ్చి మొబైల్ ని ఎలా వాడాలో తల్లిదండ్రులు నేర్పిస్తున్నారు పిల్లలకి. अपने पुत्रों के हाथ में मोबाइल देके मोबाइल को कैसे इस्तेमाल करना चाहिए ये सिखा रहे हैं। మరి మొబైల్లో వాళ్ళు ఏమి చూస్తున్నారు అని మాత్రం పట్టించుకోరు. लेकिन मोबाइल में वो क्या देख रहे हैं करके वो ध्यान नहीं देते। మొబైల్ బట్టి ఎవరితో మాట్లాడుతున్నారో అది కూడా పట్టించుకోరు. मोबाइल को लेकर किसके साथ बातें करते ये भी नहीं देते కానీ देखते। మొబైల్ మొత్తం ఎలా ఆపరేటింగ్ చేయాలో మాత్రం తల్లిదండ్రులు మొత్తం నేర్పిస్తారు. लेकिन मोबाइल को कैसे चलाना है ये माता पिता सिखाते। హల్లెలూయా. हालेलुया। ఇంకా బ్యూటీ పార్లర్ కూడా నేర్పిస్తున్నారు తల్లిదండ్రులు. ब्यूटी पार्लर भी सिखाते माता पिता। దేవుళ్ళరా సినిమాలకు షికార్లకు తిరగడము, ప్రపంచమంతా తిరిగి రావడం కూడా నేర్పిస్తున్నారు తల్లిదండ్రులే. मूवी देखने के लिए जाना, संसार में घूमने के लिए जाना, ये सारी बातें माता पिता सिखाते हैं। ఇష్టం వచ్చిన వస్త్రాలు వేసుకోవడం కూడా తల్లిదండ్రులు నేర్పిస్తున్నారు పిల్లలకి. और खुद की इच्छा के अनुसार कपड़े को पहनना भी माता पिता ही सिखाते हैं। ఆఖరిగా చెప్పాలంటే పాపము చేయడం కూడా తల్లిదండ్రులే పిల్లలకు నేర్పిస్తున్నారు. और लास्ट में बताना चाहे तो आखिरी में माता पिता ही उन्हें पाप करना सिखाते हैं। కనుక దేవుళ్ళరా చాలా జాగ్రత్తగా ఈ సందేశాన్ని వినండి. इसलिए प्रिय परमेश्वर की संतान अच्छी रीति से इस संदेश को सुनिए। దేవుని ఉగ్రత అనేది మన మీదకి దిగి వస్తుంది. परमेश्वर का कोप हमारे ऊपर आ रहा है। దేవుని ఉగ్రత అనేది మన మీదకి దిగి వస్తుంది. परमेश्वर का कोप हमारे ऊपर उतर के आ रहा है। వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది. वचन में स्पष्ट रीति से लिखा है। ఇర్మియా గ్రంథము इर्मिया చదవం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 9 अध्याय చదవండి. 20-21 వచనం. 20 और 21 वचन। ఇర్మియా గ్రంథము इर्मिया 9వ అధ్యాయము 9 अध्याय 20 నుంచి 21 వచనం మనం చదువుకుందాం. 20 और 21 वचन हम पढ़ेंगे। इसलिए हे स्त्रियों, यहोवा का यह वचन सुनो और उसकी यह आज्ञा मानो। तुम अपनी अपनी बेटियों को शोक का गीत और अपनी अपनी पड़ोसिनियों को विलाप का गीत सिखाओ, क्योंकि मृत्यु हमारी किवाड़ियों से होकर हमारे महलों में घुस आई है, कि हमारी सड़कों में बच्चों को और चौकों में जवानों को मिटा दे। ఓకే, హల్లెలూయా. हालेलुया। చూడండి, దేవుని బిడ్డలారా, మరణ మాట కిటికీల గుండా ఎక్కుచున్నది అని రాయబడి ఉంది. देखिए मृत्यु खिड़कियों में घुस रही है करके लिखा है। కనుక స్త్రీలారా మీరు ఏడవండి, इसलिए स्त्रियों आप विलाप करो, మీరు మారు మనసు పొందండి, आप मन फिराओ, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, उपवास रह के प्रार्थना करो, మీ పిల్లలకు భయభక్తులు కలిగి ఉండడం నేర్పించండి, आप अपने पुत्रों को भय और भक्ति के साथ रहना सिखाओ, వాళ్ళకు ఆత్మీయత జీవితంలో వారిని ఎదిగించండి. उन्हें आत्मिक जीवनों में बढ़ना सिखाओ। కనుక మీరు ఈ అంత దినాల్లో దేవుడారా మీరు ప్రార్థన చేయండి, మీరు రోతే ఏడ్చుకుంటూ ప్రార్థన చేయండి అని చెప్పేసి వాక్యం సెలవిస్తున్నది. वचन कहता है अंत दिनों में आप रोते रोते हुए प्रार्थना करो करके। సామెతల గ్రంథం 22వ అధ్యాయము, नीति वचन इसका 22 अध्याय, సామెతల గ్రంథం 22వ అధ్యాయము नीति वचन 22 अध्याय 6వ వచనం మనం చదివినట్లయితే और 6वां वचन पढ़ने से అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. वहाँ पर इस रीति से लिखा है।
लड़कों को उसी मार्ग की शिक्षा दे जिनमें उसको चलना चाहिए और वह बुढ़ापे में भी उससे न हटेगा। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। దేవుని బిడ్డారా, నాశనము అనేది, మరణము అనేది కిటికీలో గుండె వస్తున్నది అని రాయబడి ఉంది. एक नाश खिड़की में से आ रहा है करके लिखा है। అందుకొరకు ప్రతి తల్లిదండ్రులు ఏం చేయాలి అంటే ఉపవాసం ఉండి ఏడ్చుకుంటూ తమ కుటుంబం కొరకు, తన పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. इसीलिए माता पिता क्या करना चाहिए? रोते हुए उपवास के साथ प्रार्थना करना चाहिए। కనుక దేవుడు అదే విధంగా తన కుమారులకు ఎలా నడుచుకోవాలని నేర్పించాలి అని వాక్యం సెలవిస్తున్నది. उसी प्रकार से उनके पुत्रों को कैसे रहना चाहिए ये भी सिखाता है। ఈ లోకంలో ఉంటుండగా మనం ఎలా ప్రార్థన చేయాలి, इस संसार में रहते हुए हमें कैसी प्रार्थना करना ఈ है, లోకంలో ఉంటుండగా దేవునికి భయభక్తులుగా ఎలా జీవించాలి, इस संसार में रहते वक्त हमें परमेश्वर के साथ कैसे भक्ति और भय के साथ जीना है, దేవుని బిడ్డలమైన మనము ఎలా ఆత్మీయంగా నడుచుకోవాలి, परमेश्वर के पुत्र होने नाते हमें कैसे आत्मिक रीति से बढ़ना है, ఇవన్నీ విషయాలు కూడా తల్లిదండ్రులు కుమారులకు నేర్పించాలి. ये सारी बातें माता पिता अपने पुत्रों को सिखाना కానీ चाहिए। దేవుని బిడ్డలారా, ఇక్కడ అహజ్య యొక్క తల్లి అతల్య ఈ కుమారునికి చెడ్డ శిక్షణ ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. लेकिन अहज्या को अतल्या अब उसकी माता ये बुरी शिक्षा को दे रही है करके हम देखते हैं। సామెతల గ్రంథం 14 అధ్యాయంలో नीति वचन इसका 14 अध्याय में మొదటి వచనం మనం చదివినట్లయితే, पहला वचन हम पढ़ने से జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది. ज्ञानवान स्त्री अपने घर को बांधती है దేవుళ్ళ మూఢురాలు తన ఇల్లును తానే నాశనం చేసుకుంటుంది అని రాయబడి ఉంది. और मूर्ख स्त्री अपने घर को आप ही नाश करती है करके लिखा है। మరి ఈమె జ్ఞానవంతురాలు అంటావా మూఢురాలు అంటావా? మరి तो फिर ये ज्ञानवान है क्या मूर्ख है? ఈమెను బట్టి భర్త జీవితం నాశనం అయింది. इसको धरकर ही उसके पति का जीवन नाश हुआ ఈమెను బట్టి ఇక్కడ కొడుకు జీవితం కూడా నాశనం అయిపోతున్నది. और यही अपने पुत्रों के जीवन को भी नाश कर रही है। దేవుళ్ళ ఈమె జ్ఞానవంతురాలు అవుతుంది. तो फिर ये ज्ञानवान कैसी हो रही है? ఈమె మూఢురాలు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. परमेश्वर का वचन कहता है ये एक मूर्ख स्त्री है, ఈమె బుద్ధి లేని స్త్రీగా మనం కనబడుతున్నది. ये बुद्धिहीन स्त्री है, ఈమె శరీర సంబంధి అయిన స్త్రీ కనబడుతున్నది. ये शारीरिक संबंध की स्त्री थी करके हम देखते हैं। దేవుళ్ళ విగ్రహారాధికురాలుగా ఈమె కనబడుతున్నది. ये मूर्ति पूजा करने वाली स्त्री है करके हम देखते हैं। హల్లెలూయా. हालेलुया। మరి మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి కావచ్చు? तो हमारे जीवन कैसे है? తల్లిదండ్రులు అనేవారు పిల్లలకు తప్పకుండా శిక్షణ అనేది నేర్పించుకోవాలి. माता पिता अपने बच्चों को शिक्षा को सिखाना चाहिए, వాళ్ళ గురించి ఏడ్చుకుంటూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. उनके लिए रोते हुए उपवास के साथ प्रार्थना करना चाहिए, వాళ్ళకు సరి అయిన శిక్షణ మనం నేర్పించుకోవాలి. उन्हें एक अच्छी शिक्षा को हमें सिखाना है। దేవుడి వాక్యం సెలవిస్తున్నది. परमेश्वर का वचन कहता है ఎఫెసులో రాసిన పత్రిక इफिसियों 6వ అధ్యాయము 6वां अध्याय 4వ వచనం. 4वां वचन। ఎఫెసులో రాసిన పత్రిక इफिसी 6వ అధ్యాయము 6वां अध्याय 4వ వచనం 4वां वचन। చదవండి. हे बच्चे वालों, अपने बच्चों को रीस न दिलाओ, परंतु प्रभु की शिक्षा और चेतावनी देते हुए उनका पालन पोषण करो। హల్లెలూయా. हालेलुया। దేవుడు అక్కడ దేవుడి వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది. यहाँ पर परमेश्वर के वचन में स्पष्ट रीति से लिखा है వాళ్ళు దేవుళ్ళ ఎలా నడుచుకోవాలో తండ్రులైన మీరు పిల్లలకు నేర్పించుడి అని వాక్యం సెలవిస్తున్నది. वचन कहता है परमेश्वर के राह में कैसे चलना है ये माता पिता अपने बच्चों को सिखाना चाहिए। మనము కొంతమంది మిషనరీల జీవితాలు కూడా ఆలోచన చేసినట్లయితే, हम कुछ मिशनरियों के जीवन को विचार करने से అగస్టిన్ తల్లి కన్నీటి ప్రార్థన ద్వారా దేవుని బిడ్డలారా अगस्टिन की माता आंसुओं की प्रार्थना के द्वारा అగస్టిన్ మారు మనసు పొందినట్టుగా మనం చూడగలము. अगस्टिन मन फिराया करके हम देखते हैं। మరి ఈ రోజు క్రైస్తవులు ఎందుకు పిల్లల కొరకు ప్రార్థన చేస్తలేరో నాకు అర్థం కావడం లేదు. तो आज के मसीह लोग क्यों अपने पुत्रों के लिए प्रार्थना नहीं करते, मुझे समझ में नहीं आ रहा है। వాళ్ళకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ఎందుకు నేర్పిస్తలేరో అర్థం కావడం లేదు. उन्हें परमेश्वर के ऊपर कैसे भय और भक्ति के साथ रहना ये नहीं सिखा रहे हैं। హల్లెలూయా. हालेलुया। దేవుడారా జాన్ హస్ అనే ఒక భక్తుడు ఉన్నాడు. एक जॉन हस नाम का भक्त है। ఈయన తల్లి కూడా మనం ఆలోచన చేసినట్లయితే, इसकी माता को भी हम विचार करने से ఈమె మంచి దైవ భక్తురాల యొక్క స్త్రీ యొక్క ये भी परमेश्वर के ऊपर बहुत भक्ति और भय के साथ रहती थी। ఈమె మంచి దేవుని భక్తి కలిగిన స్త్రీగా మనం చూడగలము. ये एक अच्छी परमेश्वर के ऊपर भक्ति के साथ रहने वाली स्त्री थी। దేవుని బిడ్డలారా, ఈమె నాట తన కుమారునికి దేవుని యందు ఎలా భయం భక్తి కలిగి ఉండాలో ప్రతిరోజు తన కుమారునికి నేర్పిస్తూ వచ్చను అని వాక్యం సెలవిస్తున్నది. ये अपने पुत्र को परमेश्वर के ऊपर कैसे भय और भक्ति के साथ रहना
चाहिए, इसे सिखाते सिखाते आ रही थी। అంతేకాకుండా నేర్పించడమే కాకుండా తన కుమారుల కొరకు ఈమె ప్రతిరోజు ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేదని చరిత్ర చెప్తున్నది. सिखाना ही नहीं लेकिन हर दिन वो अपने पुत्र के लिए रोते हुए प्रार्थना करती थी। కనుక దేవుడారా ఈమె శిక్ష ఈమె ప్రార్థన ఒక రోజు ఏం జరిగించింది అంటే इसकी शिक्षा और प्रार्थना एक दिन क्या हुआ कहने से, దేవుడారా తల్లి ప్రార్థన బట్టి తల్లి శిక్షణ బట్టి జాన్ హాస్ ఒక రోజు గొప్ప దైవ సేవకుడిగా దేవుడు ఆశీర్వదించాడని మనం చూడగలం. माता की शिक्षा और प्रार्थना के द्वारा जॉन हस को परमेश्वर ने एक बहुत ही अच्छा सेवक बनाया। రెండోది క్రీస్తు కొరకు ప్రభువైన యేసు క్రీస్తు కొరకు అతడు హతసాక్షి అయ్యాడని చరిత్ర సెలవిస్తున్నది. ये परमेश्वर की संतान, ये परमेश्वर यीशु मसीह के लिए बलिदान हुआ करके लिखा है। చూడండి దేవుడు ఎంత గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడో. देखिए परमेश्वर कितने अद्भुत काम करता है। మరి క్రైస్తవ తల్లిదండ్రులు ఎందుకు కుమారులకు కుమార్తెలకు నేర్పిస్తలేరు దేవుళ్ళు ఎలా ఉండాలన్నది? मसीह में माता पिता क्यों अपने बच्चों को अच्छी राह नहीं सिखाते हैं? దేవుని యందు ఎలా నడుచుకోవాలో భయభక్తులు ఎలా ఉండాలో ఎందుకు నేర్పిస్తలేరు? परमेश्वर के ऊपर कैसे भय और भक्ति के साथ रहना नहीं सिखाते हैं? బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించాలని వాక్యం సెలవిస్తున్నది. बालक जो राह पर चलना चाहिए उन्हें सिखाना चाहिए। ఒకవేళ నేర్పించకపోతే ఏమవుతుందట? अगर नहीं सिखाने से क्या होता? త్రోవ నుండి వారు తప్పిపోతారు అని చెప్పేసి వాక్యం సెలవిస్తున్నది. राह में से वो भटक जाते करके वचन कहता है। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। కనుక దేవుని బిడ్డలారా క్రైస్తవులమైన మనము మన కుటుంబాలలో మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. రెండవది శిక్షణ కూడా ఇవ్వాలని మనం నేర్చుకుంటున్నాం. लेकिन मसीह में हम उनके लिए प्रार्थना करना है और उन्हें शिक्षा भी देना है करके वचन कहता है। జాన్ వెస్లీ తల్లి గురించి కూడా మనం చూసినట్లయితే जॉन वेस्ली के माता के बारे में हम देखने से దేవుని బిడ్డలారా ఈమె కూడా మంచి దైవభక్తి గల స్త్రీ. ये भी परमेश्वर के ऊपर भय और भक्ति के साथ रहती ఈమె थी। పేరు సుసన్నా వెస్లీ. इसका नाम सुसन्ना वेस्ली। ఈమెకు 9 మంది కుమారులు ఉన్నారు. इसे 9 पुत्र थे। దేవుని బిడ్డలారా వీరి కొరకు ప్రతి రోజు ఈమె ప్రార్థన చేసేది. इनके लिए वो हर दिन प्रार्थना करती थी। చూడండి 9 మంది కుమారులు ఉన్నారు కదా. देखिए 9 पुत्र थे ना। ఒక్కొక్క కుమారుని గదిలో తీసుకుపోయి ఒక్కొక్క కుమారుని గంట సేపు ప్రార్థన చేయించేది. వాళ్ళతో కలిసి తల్లి కూడా ప్రార్థన చేసేది. एक एक पुत्र को लेके जाके कमरे में 1 घंटा प्रार्थना कराती थी और उनके साथ ये भी प्रार्थना करती थी। అంటే చూడండి 9 మంది కుమారులు देखिए 9 पुत्र थे। అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గంట ప్రార్థన. एक एक पुत्र को 1 घंटा। రూమ్ లో బిడ్డ నువ్వు ఒక్కని ఒక గంట ప్రార్థన చేయాలి అని మాత్రమే ఆమె చెప్పలే. ये जाकर रूम में 1 घंटा प्रार्थना करो करके नहीं बताती थी। వీళ్ళు 9 మందికి ఒక్కొక్క గంట సమయం ఇచ్చినప్పటికీ కూడా 9 पुत्रों को 1 घंटा वक्त देने से भी ఆ 9 గంటలు కూడా ఒక్కొక్క కుమారునితో కలిసి ప్రార్థన చేసుకుంటూ వచ్చేది ఈమె. ये 9 पुत्रों के साथ 1 घंटा रह के मिलके प्रार्थना करके आती थी। హల్లెలూయా. हालेलुया। దేవుడి మా కుటుంబంలో చేసిన గొప్ప అద్భుత కార్యం ఏంటి తెలుసా? परमेश्वर ने इसके परिवार में बहुत ही अद्भुत कार्य किया। वो क्या है पता है? ఈ 9 కుమారుల్లో కొంతమంది గొప్ప సింగర్లు అయ్యారట. ఈ 9 కుమారుల్లో కొంతమంది దేవుని సేవకులు అయ్యారట. इस 9 पुत्रों में से कुछ लोग अच्छे सिंगर बने और कुछ लोग परमेश्वर की सेवकाई करने लगे। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। అందుకే కుమారుల కొరకు కుమార్తెల కొరకు తల్లిదండ్రుల ప్రార్థన తల్లిదండ్రుల శిక్షణ అనేది ఎంతో అవసరమై ఉన్నది. इसीलिए पुत्रों के लिए माता पिता की प्रार्थना और शिक्षा बहुत ही महत्वपूर्ण होती है। కానీ ఈ యొక్క అహజ్య జీవితమును మనం ఆలోచన చేసినట్లయితే लेकिन अहज्या के जीवन को हम विचार करने से దేవుని సొలొమోను కాలంలో सुलेमान के वक्त में బుద్ధి చెప్పేటోడు లేక సొలొమోను చెడిపోయాడుగా మనం చూడగలం. बुद्धि बताने वाले नहीं थे इसलिए वो बिगड़ गया। అయితే ఆశా కాలంలో लेकिन आशा के वक्त में బుద్ధి చెప్పే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆ చెప్పిన మాట వినక ఆశ చెడిపోయినట్టుగా మనం చూసాము. बुद्धि बताने वाले रहकर भी वो बात को नहीं सुनते हुए आशा नाश हो गए करके हम देखते हैं। మరి అహజ్య ఎలా చెడిపోయాడు అంటే तो अहज्या कैसे बिगड़ गया कहने से ఆత్మీయముగా బోధించే బోధన ఆత్మీయమైన సావాసం ఆత్మీయమైన శిక్ష అయిన లేక ఆయన చెడిపోయాడు. इसको आत्मिक बातें बताने वाले आत्मिक शिक्षा देने वाले नहीं थे इसलिए ये बिगड़ गया। ఈయనకు బోధించేవారు ఉన్నారు इसे बताने वाले तो है కానీ లోక సంబంధంగా బోధించేవారు ఉన్నారు. लेकिन सांसारिक बातें बताने वाले हैं। సంబంధమైన సంబంధాలు ఈయనకు ఉన్నాయి. संसार के संबंध इसके साथ है। దేవుని బిడ్డలారా విగ్రహారాధికులతో ఈయనకు సంబంధం ఉన్నది. मूर्ति पूजा करने वालों के साथ इसके संबंध थे। ఈయనకు సరైన శిక్షణ ఇచ్చేవారు ఈయనకు ఈ దగ్గర లేరు. अच्छी शिक्षा देने वाले इसके पास नहीं थे। కనుక దేవుడు సరైన వాక్యము అందని కారణం బట్టి
ఈ అహజ్యా చెడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. अच्छी शिक्षा इसके पास नहीं पहुंची, इसलिए आहज्या बिगड़ गया करके हम देखते हैं. హల్లెలూయా. हालेलुया. కనుక మన సంఘాలలో సరి అయిన శిక్షణ మనకు ఉండాలి తప్పకుండా. इसीलिए हमारे कलीसियाओं में एक अच्छी शिक्षा रहनी चाहिए. మనం కూడా సరి అయిన శిక్షణ ప్రజలకు అందించాలి. हमें भी अच्छी शिक्षा को लोगों तक पहुंचाना चाहिए. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సరి అయిన శిక్ష వాక్యం సెలవిస్తున్నది మనుషుల జీవితాన్ని కూడా సరి చేస్తుంది అని చెప్పేసి. परमेश्वर का वचन कहता है परमेश्वर की शिक्षा मनुष्य को अच्छा बनाता है. కానీ చూడండి, తల్లి యొక్క శిక్ష ఈ మాట చెడు శిక్షణ కుమారునికి ఇస్తున్నట్టుగా వ్రాయబడి ఉంది లేఖనంలో. लेकिन वचन में लिखा है कि ये अपने पुत्र को बुरी शिक्षा दे रही थी. మూడురాలైన ఈ యొక్క స్త్రీ తన కుటుంబాన్ని తానే నాశనం చేసుకున్నది. बुद्धिहीन स्त्री अपने परिवार को खुद ही नाश कर रही है. దేవుని బిడ్డలారా, దినదినము ఇలాంటి శిక్షణ విన్న ఈ యొక్క కుమారుడు అహజ్యా అతడు తన జీవితంలో చెడిపోయినట్టుగా ఈయన కూడా విగ్రహాలను చేసినట్టుగా వాక్యం సెలవిస్తున్నది. हर दिन उसकी शिक्षा को सुनने वाला आहज्या वो भी मूर्ति पूजा करने लगा करके वचन कहता है. అదే విధంగా उसी प्रकार से రెండో విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే दूसरी बात को हम विचार करने से ఈయన ఏ పని చేయాలన్నా కూడా ये कुछ भी काम करने से వాక్యం సెలవిస్తున్నది అహాబు యొక్క కుటుంబమే ఈయనకు ఆలోచన చెప్పేవారట. आहाब का परिवार ही इसको विचार बताता था. దేవుని వాక్యం సెలవిస్తున్నది करना चाहिए యుద్ధానికి వెళ్ళాలన్నా, युद्ध के लिए जाने के लिए, లేకపోతే ఎవరైనా కలుసుకోవాలన్నా, लेकिन और किसी को मिलने के लिए దేనికైనా కూడా और किसी बात के लिए भी ఈయనకాట అహాబు యొక్క కుటుంబము ఆలోచన చెప్పడానికి ఉన్నారట. इसे आहाब का परिवार ही बताने के लिए आता था. నిజంగా ఈ సందేశాన్ని వింటున్న మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. सचमुच ये संदेश को सुनने वाले आप एक बार विचार करके देखो. మనము దేవుని బిడ్డలమై ఉన్నాము. हम परमेश्वर के पुत्र हैं. మనం ఏది చేయాలన్నా కూడా हमें कुछ भी करना चाहिए మరి तो ఎవరిని అడుగుతున్నాం కావచ్చు, हम किससे पूछ रहे हैं? మనకు ఎవరితో సంబంధాలు కావచ్చు, हमारे संबंध किसके साथ है? మనకు ఎవరు ఆలోచన చెప్తున్నారు కావచ్చు. हमें कौन विचार बता रहा है? ఈ యొక్క ఆజకు శరీర సంబంధాలతో సంబంధం ఉన్నది. आहज को शारीरिक लोगों के साथ संबंध थे. విగ్రహారాధికుల కుటుంబంతో సంబంధం ఉన్నది. मूर्ति पूजा करने वाले परिवार के साथ इसके संबंध थे. శరీర సంబంధులైన అహాబు యొక్క కుటుంబంతో ఈయనకు సంబంధం ఉన్నది. शारीरिक संबंध के आहाब के परिवार के साथ इसके संबंध थे. హల్లెలూయా. हालेलुया. ఈయన తల్లి యొక్క శిక్షణ బట్టే ఆల్రెడీ సగం నాశనం అయిపోయాడు. ये माता की शिक्षा के द्वारा ऑलरेडी आधा नाश हो गया था. ఇంకా దరిద్రం ఏంటిది అంటే और दरिद्र बात क्या है कहने से విగ్రహారాధికులైన అన్యులైన అహాబు యొక్క సంతతి యొక్క ఆలోచన ఇతన్ని సంపూర్తిగా నాశనం చేసినట్టుగా మనం చూడగలము. मूर्ति पूजा करने वाला आहाब के परिवार के साथ इसने संगति किया तो ये पूरी रीति से नाश हो गया करके वचन कहता है. సామెతల గ్రంథము नीति वचन 11వ అధ్యాయము 11 अध्याय 14వ వచనము 14 वचन. చూడండి, సామెతల గ్రంథము नीति वचन 11వ అధ్యాయము 11 अध्याय 14వ వచనం. 14 वचन. जहाँ बुद्धि की युक्ति नहीं वह प्रजा विपत्ति में पड़ती है, परंतु सम्मति देने वालों की बहुतायत के कारण बचाव होता है. హల్లెలూయా. हालेलुया. ఇక్కడ వాక్యం సెలవిస్తున్నది यहाँ पर वचन कहता है మనకు ఆలోచన చెప్పేవారు మన జీవితంలో ఉండాలి. हमें विचार बताने वाले हमारे जीवन में रहना चाहिए. తప్పకుండా ఉండాలి. सचमुच रहने चाहिए. అప్పుడు మనము సరి అయిన మార్గంలో నడుచుకుంటాము అని చెప్పేసి तभी हम अच्छे मार्ग में चलते हैं करके ఆలోచన చెప్పువారు మనకు ఉండడము మనకు ఆశీర్వాదము అని చెప్పేసి వాక్యం సెలవిస్తున్నది. बुद्धि बताने वाले हमारे जीवन में रहने से हमें आशीर्वाद है करके वचन कहता है. కానీ ఒకసారి మనం ఆలోచన చేయాలి. एक बार आप विचार करके देखो. ఆత్మీయులు చెప్పే ఆలోచనలు ఉంటాయి, आत्मिक लोग बताने वाले विचार रहते हैं శరీర సంబంధులు చెప్పే ఆలోచనలు కూడా ఉంటాయి. और शारीरिक लोग भी बताने वाले विचार रहते हैं. ఒక రోజు యేసయ్య అన్నాడు, एक दिन यीशु मसीह ने कहा, యెషయా గ్రంథం 55వ అధ్యాయము यशाया, एक दिन यशाया ने कहा, యెషయా కాదు, ఒక రోజు ప్రభు అన్నాడు, एक दिन प्रभु ने कहा, యెషయా గ్రంథము यशाया 55వ అధ్యాయము 55 अध्याय 9, 10, 8 నుంచి 10 వచనాలు మనం చూసినట్లయితే 8 से 10 वचन हम देखने से అక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే, वहाँ पर परमेश्वर क्या कह रहा है कहने से నీ ఆలోచన వేరు, आपका विचार अलग है నా ఆలోచన వేరు. और मेरा विचार अलग है. చూడండి, దేవుని ఆలోచనలు వేరాట, परमेश्वर के विचार अलग है,
మనుషుల ఆలోచనలు వేరు. और मनुष्य के भी विचार अलग है। మొదటి సామ్యుయేలు గ్రంథము पहला शमूएल 16వ అధ్యాయం 16 अध्याय 7వ వచనంలో చూస్తే 7वें वचन में देखने से అక్కడ దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. वहाँ पर परमेश्वर शमूएल के साथ बात कर रहा है। సమూయేలా, शमूएल, మనుషుల దృష్టి వేరు, मनुष्य की दृष्टि अलग है నా దృష్టి వేరు. और मेरी दृष्टि अलग है। చూడండి, ఇక్కడ ఆలోచన చేస్తున్నారు మీరు. यहाँ पर आप विचार कर रहे हो, దేవుని దృష్టి వేరట, परमेश्वर की दृष्टि अलग है करते, మనుషుల దృష్టి కూడా వేరట. और मनुष्य की दृष्टि अलग है। మనుషులు పై రూపాన్ని చూస్తారు, मनुष्य बाह्य रूप को देखता है, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. लेकिन परमेश्वर मन को देखता है। హల్లెలూయా. हालेलुया। ఎందుకు ఈ వాక్యాన్ని నేను మీకు చూపించాను అంటే, क्यों ये वचन को मैं आपको दिखा रहा हूँ कहने से, మనకు ఆలోచనలు చెప్పువారు అవసరము. हमें बुद्धि बताने वाले, विचार बताने वाले अवश्य रहना మనకు चाहिए, ఆలోచన చెప్పువారు ఉండడం మనకు ఆశీర్వాదకరము. और जो हमें बुद्धि बता दे वो रहने से हमारे लिए आशीर्वाद है। కానీ దేవుని బిడ్డలారా, వాళ్ళు ఆత్మ సంబంధులై మాత్రమే ఉండాలి. लेकिन वो आत्मिक रहने चाहिए। ఎందుకంటే क्यों कहने వాక్యం से సెలవిస్తున్నది. वचन कहता है, సామెతల గ్రంథము, नीति वचन, చదవండి, సామెతల గ్రంథము नीति वचन 10వ అధ్యాయం 20వ వచనము. 10 अध्याय और 20 वचन। సామెతల గ్రంథము 10వ అధ్యాయం 20వ వచనం. नीति वचन इसका 10 अध्याय और 20 वचन। धर्मी के वचन तो उत्तम चांदी है, हाँ। परंतु दुष्टों का मन बहुत हल्का होता है। ఇక్కడ రాయబడి ఉంది, यहाँ पर लिखा है, భక్తిహీనులు చెప్పే ఆలోచనలు అట పనికి మాలినవి అని చెప్పేసి రాయబడి ఉంది. भक्तिहीन लोगों के विचार बिन काम के होते हैं करके लिखा है। చూడండి, పనికి మాలిన ఆలోచనలే భక్తిహీనులు చెప్తారు. वो जो बिन काम के रहते हैं वही भक्तिहीन लोग बताते हैं। ఇప్పుడు మరి అహాబు కుటుంబము మరి యొక్క అహజ్యకు మరి మంచి ఆలోచన చెప్పినట్ట. మరి अहाब का परिवार अहज्या को अच्छे विचार बताए क्या? फिर వాళ్ళు భక్తిహీనులు కదా, वो भक्तिहीन है ना, వాళ్ళు శరీర సంబంధులు కదా, वो शारीरिक है ना, మరి ఎలాంటి ఆలోచన చెప్పి కావచ్చు? तो फिर उन्होंने कैसे विचार बताए होंगे? పనికి మాలిన ఆలోచనలే చెప్పారు. जो बिन काम के है वही विचार उन्होंने बताए। హల్లెలూయా. हालेलुया। వాక్యంలో రాయబడి ఉంది, वचन में लिखा है, సామెతల గ్రంథము नीति वचन 12వ అధ్యాయము 12 अध्याय 5వ వచనం. 5वां वचन। సామెతల గ్రంథము नीति वचन 12వ అధ్యాయము 12 अध्याय 5వ వచనం. 5 वचन। धर्मियों की कल्पनाएं न्याय की होती है, परंतु दुष्टों की युक्तियां छल की है। హల్లెలూయా. हालेलुया। ఈ యొక్క భక్తిహీనులు చెప్పే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ये भक्तिहीन लोगों के विचार कैसे होते हैं? అవట మనల్ని మోసంలోనికి తీసుకుపోతాయి అని రాయబడి ఉంది. वो हमें धोखे में ले जाती है करके लिखा है। మనల్ని మోసం చేస్తేవి అని రాయబడి ఉంది. वो हमें ही धोखा दिलाती है करके लिखा है। సామెతల గ్రంథము नीति वचन 20వ అధ్యాయము 20 अध्याय 5వ వచనం. 5 वचन। సామెతల గ్రంథము नीति वचन 20వ అధ్యాయము 20 अध्याय 5వ వచనం చదువుకుందాం. 5 वचन पढ़ेंगे। ఆ, मनुष्य के मन की युक्तियां अथाह तो है, तो भी समझ वाला मनुष्य उसको निकाल लेता है। హల్లెలూయా. हालेलुया। నరుని యొక్క హృదయములో అనేకమైన ఆలోచనలు పుట్టును అని రాయబడి ఉంది. मनुष्य के मन से अनेक विचार उत्पन्न होते हैं। సొలొమోన్ మాట్లాడుతున్నాడు, सुलेमान कहता है, కానీ అవన్నీ వ్యర్థము అని రాయబడి ఉంది. लेकिन वो सारे व्यर्थ है। దేవుడా, మనిషి ఆలోచన వ్యర్థము. प्रिय परमेश्वर के संतान, मनुष्य के विचार व्यर्थ है। మనిషి యొక్క ఆలోచన, మనిషి యొక్క ఉద్దేశములు అన్ని వ్యర్థము. मनुष्य के विचार, मनुष्य के उद्देश्य सारे व्यर्थ है। భక్తిహీనుని యొక్క ఆలోచన అది వ్యర్థము, అది పనికి మాలినమని రాయబడి ఉంది. भक्तिहीन लोगों के विचार वे व्यर्थ है और बिन काम के है। భక్తిహీనుల యొక్క ఆలోచన దేవుళ్ళ రాయబడింది, అది మనల్ని మోసంలోకి తీసుకుపోతుంది అని చెప్పేసి. भक्तिहीन लोगों के विचार वो हमें नाश की ओर लेके जाते हैं। కనుక మన సంబంధము భక్తిహీనులతో ఉండకూడదు. इसलिए हमारे संबंध भक्तिहीन लोगों के साथ नहीं रहना మన चाहिए। సావాసము భక్తిహీనులతో ఉండకూడదు. हमारी संगति भक्तिहीन लोगों के साथ नहीं रहनी चाहिए। భక్తిహీనులను బట్టి మనము ఆలోచన చేయకూడదు. भक्तिहीन लोगों के साथ रहकर हमें विचार नहीं करना चाहिए। ఎందుకు అంటే, क्यों कहने से, ఉదాహరణకు మనం ఒక రాజును మనం ఇక్కడ చూసుకుందాము. उदाहरण में हम एक राजा को देखेंगे। మనందరికీ తెలిసిన వ్యక్తి हमें सभी लोगों को पता है, సొలొమోను యొక్క కుమారుడు రెహబాము. सुलेमान का पुत्र रहूबियाम। దేవుడారా,
సొలొమోను తర్వాత ఈయన రాజ్య పరిపాలనకి వచ్చాడు. प्रिय परमेश्वर की संतान सुलेमान के बाद ये राज्य करने के लिए आया। అప్పుడు ప్రజలందరూ ఈయన దగ్గరికి వచ్చారట. तब सभी लोग इसके पास आए। అప్పుడు ప్రజలు ఏమంటున్నారు అంటే, तब लोग क्या कह रहे कहने से, రాజా राजा నీ తండ్రి అయిన సొలొమోను మా మీద చాలా బరువును పెట్టాడు. तेरे पिता ने हम पर बहुत ही बोझ डाला है। గనుక నీవు ఒకవేళ మా బరువును కొద్దిగా తగ్గించిన యెడల अगर तू उस बोझ को थोड़ा हल्का करेगा तो మేము నిన్ను రాజుగా ఎన్నుకుంటాము, हम तुझे राजा करके नियुक्त करेंगे మా జీవితం అంతా నీ సేవ చేసుకుంటాము అని చెప్పేసి చెప్పారు. और हमारे जीवन भर तेरी सेवा करेंगे करके उन्होंने कहा। అప్పుడు ఈ యొక్క రెహబాము ఏం చేశాడు అంటే, तब रहोबयाम ने क्या किया कहने से, ఆ రాజ్యములో ఉన్న కొంతమంది పెద్దల్ని పిలిపించాడు. उस राज्य में के कुछ बड़े लोगों को उन्होंने बुलाया। అప్పుడు పెద్దలతో ఈ విధంగా అడిగాడు, तब बड़े लोगों के साथ इस रीति से बोला, ఈ విషయాలన్నీ చెప్పాడు. ये सारी बातें उन्हें बताई। అప్పుడు పెద్దలు కూడా ఈ అనుభవస్తులు కూడా చాలా విషయాలు ఈ యొక్క రెహబాముకు చెప్పారు. तब बड़े लोग अनुभवी लोग भी रहोबयाम को बहुत सी बातें बताए। కానీ ఈ యొక్క రెహబాము ఏంటంటే పెద్దలు చెప్పిన మాట వినలేదు. लेकिन रहोबयाम ने क्या किया, बड़े लोगों की बात को नहीं सुना। దేవుళ్ళారా ఈయన ఏం చేశాడు అంటే, ఈయనకు స్నేహితులుగా ఉన్న అన్యులను పిలిపించుకొని इसने क्या किया कहने से अपने मित्र अन्य लोगों को बुलाकर ఆ రాజ్యంలో ఉన్న అన్య స్నేహితులను అందరిని పిలిపించుకొని उस राज्य में के अन्य जाति लोगों के मित्रों को उसने बुलाकर వారు చెప్పిన ఆలోచన బట్టి ఈయన ఏం చేశాడు అంటే, तो उन्होंने बताए हुए विचार को लेकर इसने क्या किया कहने से ఇజ్రాయెల్ ప్రజలందరూ యూదులందరిని పిలిపించాడు. सभी यहूदा के लोगों को इन्होंने बुलाया। ఈయన ఏమంటున్నాడు అంటే, ये क्या कह रहा है कहने से, నేను మీ బరువును ఇంకా ఎక్కిస్తాను, मैं आपके बोझ को और बढ़ाऊंगा, నేను మిమ్మల్ని కఠినంగా శిక్షిస్తాను, मैं आपको और कठिन रूप से शिक्षा మీరు दूंगा, నా సేవ నిత్యము చేస్తూనే ఉండాలి. आप मेरी सेवा नित्य करते रहना ఇలా चाहिए। కఠినముగా మాట్లాడిన దాన్ని బట్టి ऐसे कठिन रूप से बात करने के द्वारा ఒకటిగా ఉన్న రాజ్యము రెండు భాగాలు అయిపోయింది. राज्य एक था लेकिन दो भाग हो गया। దేవుడారా ప్రజలు పెద్దలు కూడా ఇతన్ని విడిచిపెట్టిపోయినట్టుగా మనం చూస్తున్నాం. राज्य के लोग बड़े लोगों ने इसे छोड़ के चले गए करके हम देखते हैं। ఇంతే కాకుండా इतना ही नहीं लेकिन తండ్రి అయిన సొలొమోను సంపాదించిన సాంపత్యం అంతా కూడా अपने पिता के सारे संपत्ति को भी ఆ సంపాదించిన సంపదనం అంతా కూడా अपने पिता सुलेमान के सारे संपत्ति को इसने ఒకరోజు రెహబాము కుటుంబానికి దొంగలు దాడి చేయడానికి వచ్చి దేవుడారా ఆ సంపద అంతా కూడా పట్టుకొని పోయినట్టుగా రాయబడి ఉంది. एक दिन रहोबयाम के परिवार में चोर आकर उस सारी संपत्ति को लेके गए करके हमने देखा। హల్లెలూయా. हालेलुया। నేను ఈ మాట ఎందుకు చెప్పినాను అంటే, मैं ये बात क्यों बता रहा हूँ कहने से శరీర సంబంధుల యొక్క ఆలోచన ఆత్మీయ జీవితంలో ఎంత నాశనానికి తీసుకుపోతుందో అన్న విషయం అర్థం కావడానికి నేను ఈయన జీవితాన్ని తీసుకొని వచ్చాను. शारीरिक लोगों की बात विचार कितने नाश में लेके जाती है करके मैं आपको इस बात को बता रहा हूँ। మనము ఆత్మీయులమై ఉన్నాము. हम आत्मिक लोग हैं। దేవుడారా ప్రభువైన యేసుక్రీస్తు మనందరిని ప్రేమించాడు. प्रभु यीशु मसीह हम सभी लोगों पर प्यार करते हैं। మనం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల చేత నింపబడాలి అని చెప్పేసి हम आत्मिक आशीर्वादों से भरना चाहिए करके ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము इफिसियों का पहला अध्याय 3వ వచనం నుంచి 6వ వచనం మనం చదివినట్లయితే, 3 वचन से 6 वचन हम पढ़ने से జగత్తు పునాది వేయబడక ముందే संसार की सृष्टि की नींव डालने से पहले ही దేవుడు యేసులో మనల్ని ఎన్నుకున్నాడు అని రాయబడి ఉంది. परमेश्वर ने यीशु में हमें चुन लिया है करके लिखा है। హల్లెలూయా. हालेलुया। ఈ విధంగా మనం ఆశీర్వదించబడడానికి, ऐसे रीति से हम आशीषित होने के लिए, మన మీద ఉన్న శాపము తొలగించడానికి, हमारे ऊपर के श्राप को हटाने के लिए, మన మీద ఉన్న పాపాన్ని తొలగించడానికి हमारे ऊपर के पाप को हटाने के लिए దేవుడు మనల్ని పరిపూర్ణంగా ప్రేమించి परमेश्वर हमें परिपूर्ण रीति से प्यार करके మనలో ఎలాంటి మంచితనం లేకున్నా కూడా हमारे अंदर की अच्छी बात नहीं रहने से भी దేవుడారా తన ఉచితమైన కృపను మనకు అనుగ్రహించి उसके मुख के कृपा को हमें देकर దేవుడారా యేసు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. यीशु मसीह को हमारे लिए संसार में भेजे। పాపమును బట్టి శాపము బట్టి దూరమైన మనందరినీ पाप और शाप के द्वारा दूर हुए हम सभी लोगों को ప్రభువైన యేసుక్రీస్తు మరణము పునరుద్ధానము ద్వారా प्रभु यीशु मसीह के मृत्यु और पुनरुत्थान के द्वारा తిరిగి మనందరినీ దేవుని యొద్దకు తీసుకొని వచ్చి ఉన్నాడు. फिर से हमें प्रभु के पास लेके गए हैं। హల్లెలూయా. हालेलुया। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. हालेलुया। దేవుడు మనందరినీ ఒక ప్లేస్ లో ఉంచాడు. దేవుడు परमेश्वर ने हमें सभी लोगों को एक जगह पर रखा है। నేను ఏర్పరచుకున్న జనాంగము అని మనకు పేరు పెట్టాడు. हमें चुन लिए हुए जन है करके उसने नाम रखा है। నీతిమంతులు అని మనకు పేరు పెట్టాడు.
धार्मिक लोग करके हमें नाम रखा है। పరిశుద్ధులు అని మనకు పేరు పెట్టాడు. परमेश्वर हमें पवित्र है करके नाम रखा है। దేవుడు ఏర్పరచుకున్న యాజకులు మీరే అని మనకు పేరు పెట్టాడు. परमेश्वर ने चुने हुए याजक तुम ही हो करके हमें नाम रखा మీరు है। లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్పేసి అన్నాడు. आप इस जगत की ज्योति हो करके उसने कहा। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। మీరు జీవం గల దేవుని సంతానం అని ప్రభు అంటున్నాడు. परमेश्वर कहता है आप जीवित परमेश्वर की संतान हो। ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీరు అబ్రహాం సంతానం అంటున్నాడు. प्रभु यीशु मसीह के द्वारा आप अब्राहम की संतान हो कहते हैं। కనుక దేవుని బిడ్డలారా దయచేసి ఈ సందేశాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. इसलिए कृपा करके इस संदेश को आप अच्छी रीति से ध्यान दीजिए। చూడండి అహజ్య జీవితం ఏ విధంగా నాశనం అయిపోయిందో. देखिए अहज्या का जीवन किस रीति से नाश हो गया। మనం మొట్టమొదటిగా తల్లిదండ్రుల గురించి చూసి ఉన్నాము. हम सबसे पहले माता पिता के बारे में देखा। తల్లిదండ్రులు జ్ఞానవంతులై ఉండాలి. माता पिता ज्ञानी होना चाहिए। తల్లిదండ్రులు ఆత్మీయులై ఉండాలి. माता पिता आत्मिक लोग होना चाहिए। వాళ్ళ కుమారుల కుమార్తెల నిమిత్తం ప్రతిరోజు ఏడ్చుకుంటూ ప్రార్థన చేయాలి. अपने पुत्रों के लिए वो हर दिन रोते हुए प्रार्थना करना चाहिए। అదేవిధంగా వాళ్ళు ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో వారికి సరైన శిక్షణ మంచి శిక్షణ నేర్పించాలి. उसी तरह से इस संसार में उन्हें कैसे जीना है ये अच्छी शिक्षा को उन्हें देना है। ఈ యొక్క అతల్య తన కుమారుడు అహజ్యకు సరైన శిక్ష ఇయ్యని బట్టి ये अतल्य अपने पुत्र अहज्या को अच्छी शिक्षा नहीं दी, इसलिए అహజ్య తన జీవితంలో నష్టపోయినట్టుగా చెడ్డవాడైనట్టుగా మనం చూస్తున్నాము. अहज्या अपने जीवन में एक बुरा व्यक्ति हुआ करके हमने देखा। రెండో విషయం ఏమిటి అంటే और दूसरी बात क्या है कहने से దేవుడారా యవనస్తుడైన ఈ యొక్క అహజ్య ये जवान अहज्या ఈయన సంబంధం ఎవరితో ఉన్నది అన్నది మనం ధ్యానిస్తున్నాము. इसके संबंध किसके साथ है हमने ध्यान करते आ रहे हैं। మరి మీ సంబంధం ఎవరితో ఉన్నది కావచ్చు. మరి तो फिर आपके संबंध किन लोगों के साथ है। మీరు ఎవరి ఆలోచన కలిగి మీరు నడుచుకుంటున్నారు. आप किन लोगों के विचार के साथ जी रहे हो। మీరు ఎవరి ఆలోచన మీరు తీసుకుంటున్నారు. आप किन लोगों के विचार को ले रहे हो। పొద్దున్న నుంచి మొదలు పెడితే సాయంత్రం దాకా మీరు ఎవరితో ఎక్కువ మాట్లాడుతున్నారు, ఎవరితో ఎక్కువ సావాసం చేస్తున్నారు. सुबह से लेकर शाम तक आप किसके साथ बात कर रहे हो और किसके साथ संगति कर रहे हो। దేవుడారా మీరు ఎవరి మీద ఎక్కువ ఆధారపడుతున్నారు. प्रिय परमेश्वर की संतान आप किन लोगों पर ज्यादा आधारित हो। మీరు ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. आप इन बातों को याद रखिए करके मैं चाहता हूँ। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। చూడండి అన్య స్త్రీలతో సావాసం చేసిన సొలొమోను తన జీవితంలో నష్టపోయినట్టుగా మనం చూస్తున్నాం. अन्य लोगों के साथ संगति करने से सुलेमान नाश हुआ करके हमने देखा। అన్యులతో సంబంధం పెట్టుకున్న సంసోనుడు తన జీవితంలో నష్టపోయినట్టుగా మనం చూస్తున్నాం. अन्य जाति लोगों के साथ संबंध रखने वाला शमशोन भी नाश हो गए करके हमने देखा। అన్యులతో సంబంధం పెట్టుకొని వాళ్ళ ఆలోచనలు విన్న రెహబాం కూడా నష్టపోయినట్టుగా మనం చూస్తున్నాం. अन्य लोगों के विचारों को सुनने वाला रहबाम भी नाश हो गया करके हम देखते हैं। హల్లెలూయా. हालेलुया ఇక్కడ అహజ్య కూడా ఆ శరీర సంబంధులైన విగ్రహాలైన అన్యులైన అహాబు సంతతిని బట్టి వారి ఆలోచన బట్టి ఈయన జీవితం కూడా నష్టపోయినట్టుగా మనం చూస్తున్నాం. यह अहज्या भी अन्य लोगों के साथ संगति करके उनकी बातों को सुनकर नाश हुआ करके हम देख रहे हैं। హల్లెలూయా. हालेलुया ఒక వాక్యం చదువుకుందాము. एक वचन पढ़ेंगे। యెషయా గ్రంథము यशायाह 9వ అధ్యాయము 9 अध्याय 6వ వచనం. 6वां वचन। యెషయా గ్రంథము यशायाह 9వ అధ్యాయము 9 अध्याय 6వ వచనం. 6वां वचन। చదవండి. क्योंकि हमारे लिए एक बालक उत्पन्न होगा, हमें एक पुत्र दिया गया है और प्रभुता उसके कंधे पर होगी और उसका नाम अद्भुत युक्ति करने वाला, पराक्रमी परमेश्वर, अनंत काल का पिता और शांति का राजकुमार रखा जाएगा। ఆమేన్. హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। చూడండి దేవుని బిడ్డలారా మన దేవుని యొక్క గొప్పతనము ఇక్కడ రాయబడి ఉంది. देखिए प्रिय परमेश्वर की संतान हमारे प्रभु की महानता यहाँ पर लिखी गई है। ఇక్కడ ఒక 4-5 పేర్లు అద్భుతమైన ఆయన యొక్క గుణగానాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. यहाँ पर 3-4 नाम अद्भुत गुणगान इसके नाम के यहाँ पर लिखे गए हैं। ఇక్కడ దేవుని యొక్క స్వభావమును దేవుని యొక్క గుణమును ఒకటి మనం గమనించినట్లయితే यहाँ पर परमेश्वर के स्वभाव को हम ध्यान देने से దేవుడు అట ఆలోచనకర్త అని రాయబడి ఉంది. परमेश्वर पराक्रमी और युक्ति का परमेश्वर है करके लिखा है। ఓకే హల్లెలూయా. हालेलुया। దేవుని బిడ్డలారా ఇక్కడ ఆలోచనకర్త అని రాయబడి ఉంది. यहाँ पर अद्भुत युक्ति करने वाला परमेश्वर है करके लिखा है। అంటే ఆలోచనను తయారు చేసింది కూడా ఆయనే. विचारों को तैयार करने वाला वही है। అంటే గొప్ప ఆలోచన చెప్పే ప్రభును మనము కలిగి बहुत ही महान अद्भुत विचार को बताने वाले प्रभु के साथ हम रहकर
ఈయనను మనం అడిగేది పోయి इसे ही हम पूछना छोड़कर ఏ మాత్రము కూడా ఆలోచన తెలియని భక్తిహీనుల దగ్గర పోయి మనం ఆలోచన అడుగుతున్నాం. कुछ भी विचार नहीं रहने वाले भक्तिहीन लोगों के पास जाकर हम विचार को पूछते हैं। చూడండి ఈ రోజు కూడా చాలా మంది సేవకులు క్రైస్తవులు చాలా మంది ఈ విధంగానే ఉన్నారు. आज के दिन भी बहुत से पास्टर और मसीह लोग ऐसे ही हैं। నేను ఏమైనా ప్రభువా నీ చిత్తమే చేస్తాను అంటారు. मैं कुछ भी हो प्रभु तेरी इच्छा को पूरी करूंगा। ప్రభువా నీ చిత్తమే జరుగునుగాక అంటారు. परमेश्वर तेरी इच्छा पूरी होकर कह के कहते हैं। ప్రార్థన చేస్తారు ఈ విధంగా. प्रार्थना इसी प्रकार से करते हैं। ఈ విధంగా మాట కూడా ఇస్తారు. ऐसी रीति से बात को भी देते ఈ हैं। విధంగా పాటలు కూడా పాడతారు. ऐसी रीति से गाने भी गाते हैं। కానీ వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అంటే लेकिन उनका जीवन कैसे रहता है कहने से బయటికి వెళ్ళి बाहर जाकर పనికిరాని వాళ్ళందరితో అడుగుతారు. बाहर जाकर बिन काम वालों के सभी लोगों के साथ पूछते हैं। నేను రేపు గాడి పోవాలనుకున్నా పోలాదా, मैं कल वहाँ जाना चाहता हूँ, जाऊँ या नहीं? నేను ఈ పని చేయాలనుకుంటున్నా చేయాలాదా, मैं ये काम करना चाहता हूँ, करूँ या नहीं? మనం అక్కడికి పోదామా, हम वहाँ पर जाएंगे क्या? అది చేద్దామా మనము ये करेंगे क्या फिर? అంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరిని అడుగుతున్నాడు, तो ये व्यक्ति किसके साथ पूछ रहा है? ఎవరి ఆలోచన కోరుతున్నాడు, किसके विचार को चाह रहा है? ఎవరి మీద ఆధారపడుతున్నాడు किसके ऊपर आधारित हो रहा అంటే है? మీరు ఒకసారి ఆలోచన చేయండి. मतलब आप एक बार विचार करके देखो। హల్లెలూయా. हालेलुया। దేవుడి చిత్తం అంటాము परमेश्वर की इच्छा तो कहते हैं, కానీ మన చిత్తమే మనం చేసుకుంటాం. लेकिन अपनी इच्छा करते हैं। హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మన జీవితంలో సరిగ్గా దేవుని కార్యాలు మనం చూడలేకపోతున్నాం. इसीलिए हमारे जीवन में अच्छे कार्य परमेश्वर के हम नहीं देख पा रहे हैं। మనము మన జీవితంలో జయ జీవితము జీవించలేకపోతున్నాం. हम हमारे जीवन में जय जीवन के साथ नहीं जी पा रहे हैं। దావీదు ఏమి చేసినా కూడా దేవుణ్ణి అడిగి దేవుని చిత్తానుసారంగా చేశాడు. दावीद कुछ भी करने से वो परमेश्वर को पूछ कर और परमेश्वर की इच्छा के अनुसार ही करता था। అందుకొరకే దావీదు జీవితంలో గొప్ప విజయమే మనం చూడగలము. इसीलिए दाऊद के जीवन में बहुत अच्छे विजय को हम देखते हैं। యెహోషాపాతు కూడా ఏది చేయాలన్నా ఏదైనా కూడా దేవుని అడిగే చేశాడు. यहोशापात भी कुछ भी करने से परमेश्वर को पूछ कर ही करता था। అందుకే అతని జీవితంలో గొప్ప విజయాన్ని మనం చూడగలము. इसीलिए उसके जीवन में एक अद्भुत विजय को हमने देखा। మరి నీ జీవితం ఏ విధంగా ఉన్నది? तो आपका जीवन कैसे దేవుని है? చిత్తం నువ్వు అడుగుతున్నావా? परमेश्वर की इच्छा को आप पूछ रहे हो? మనం ఇంత ముందు కూడా ధ్యానించుకున్నాము. हमने पहले भी ध्यान किया। నీ పట్ల దేవుని చిత్తం ఏంటిదో నువ్వు ఏ రోజైనా అడిగావా దేవుని? आपके विषय में परमेश्वर की इच्छा क्या है ये आपने पूछा कभी? నువ్వు ఎవరిని వివాహం చేసుకోవాలో దేవుని నువ్వు అడిగావా? आपको किसके साथ विवाह करना है ये आप परमेश्वर से पूछे क्या? నువ్వు ఈ లోకంలో ఉండి ఎలా నడుచుకోవాలో నువ్వు ఏం చేయాలో దేవుని అడిగావా? इस संसार में रहकर आपको कैसे चलना चाहिए, क्या करना चाहिए, आप परमेश्वर से पूछे क्या? నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావా? आप परमेश्वर के ऊपर आधारित हो क्या? నువ్వు దేవుని ఆలోచన కోరుకుంటున్నావా? आप परमेश्वर के विचार को चाह रहे हो क्या? హల్లెలూయా. हालेलुया। చూడండి దేవుడు మోషేని మనం గమనించినట్లయితే मूसा को हम ध्यान देने से ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఆయన చేతిలో ఉన్నారు. अभी इजरायली लोग सभी उनके हाथ में है। వాళ్ళకు నీతి బోధించాలి. उन्हें धार्मिकता की शिक्षा इन्हें देना है। వాళ్ళకు దేవుని యొక్క ఉద్దేశాలను తెలియజేయాలి. उन्हें परमेश्वर के उद्देश्य को इन्हें बताना है। ఇప్పుడు సాధారణంగా బోధించాలంటే అనేకమైన విషయాలను చెప్పొచ్చు వాళ్ళందరికీ. साधारण रीति से वो अनेक बातें उन्हें सिखाता था, కానీ అలా అనుకోలేదు ఆయన. लेकिन वैसे उसने नहीं सोचा। ఇజ్రాయెల్ ప్రజలకు నా నుండి వచ్చే బోధ వాళ్ళకు అవసరం లేదు. इजरायली लोगों को मेरे अंदर से आने वाली शिक्षा उन्हें जरूरत नहीं है। ఒకవేళ నా నుండి వచ్చే బోధే వాళ్ళకు బోధిస్తే వాళ్ళు నాతో వాళ్ళు ముందుకు నడవలేరు. मेरे अंदर से आने वाली शिक्षा को मैं उन्हें बताऊंगा तो मेरे साथ वो आगे नहीं चल सकेंगे। కనుక వాళ్ళకు జీవం గల దేవుని ఆలోచనే కావాలి. इसीलिए उन्हें जीवित परमेश्वर के विचार ही चाहिए। దేవుడు అందుకొరకే 40 దినములు ఉపవాసం ఉండి సీనాయి పర్వతం మీద దేవునితో సమయం గడిపి దేవుడు ఇచ్చిన ఆలోచన పట్టుకొని వచ్చి వాళ్ళకి అందించినట్టుగా మనం చూడగలం. इसीलिए 40 दिन उपवास रहकर सीने पर्वत पर जाके परमेश्वर ने जो विचार दिए उन्हें लेकर आकर उन्हें दिया करके हम देखते हैं। ఒక సేవకునిగా నువ్వు ఎలాంటి ఆలోచన చెప్తున్నావు మరి సంఘానికి? एक सेवक होने नाते आप कैसे विचार कलीसिया को बताते हो? फिर ఒకసారి మోషేని జ్ఞాపకం చేసుకోండి. एक बार मूसा को याद कीजिए। సంఘమునకు నువ్వు బుద్ధి చెప్పాలన్నా, कलीसिया को आपको बुद्धि को देना होना, సంఘమునకు నువ్వు ఒక సందేశం ఇవ్వాలన్నా, कलीसिया को आप संदेश देना चाहिए तो అది దేవుడి దగ్గర నుంచి తీసుకున్నదై ఉండాలి. वो परमेश्वर के पास से लिया हुआ रहना चाहिए। దేవునితో నువ్వు ప్రార్థన చేసి దేవునితో నువ్వు అడిగి దేవుని దగ్గర పొందుకున్నది నువ్వు తీసుకొచ్చి సంఘానికి ఇచ్చేదై ఉండాలి. परमेश्वर के पास जाकर प्रार्थना कर करके मांग के उसे लेके आके कलीसिया को आपको देना चाहिए। హల్లెలూయా. हालेलुया। ఇంకొకప్పుడు మనలో ఉజ్జీవం అనేది వస్తున్నది. तभी हमारे अंदर
उन्नति आती है। మరి ఏం చేస్తున్నావు కావచ్చు మరి? तो आप क्या कर रहे ఎవరితో हो? సావాసం చేస్తున్నావు? किसके साथ संगति ఎవరి कर మీద रहे हो? ఆధారపడుతున్నావు? किसके ऊपर आधारित हो? ఎవరి ఆలోచన కోరుకుంటున్నావు? किनके विचार आप चाह रहे हो? చూడండి, ఈ మనుషుల యొక్క ఆలోచన ఒక రోజు వ్యర్థమైపోతుంది, मनुष्य के विचार एक दिन व्यर्थ हो जाएंगे, కానీ దేవుని యొక్క ఆలోచన స్థిరపరచబడుతున్నది. लेकिन परमेश्वर का विचार ही स्थिर रहता है। ఎందుకంటే దేవుడు ఆలోచన కర్త అని రాయబడి ఉంది. क्यों कहने से परमेश्वर अद्भुत युक्ति का पराक्रमी परमेश्वर है करके लिखा है। దేవుడు ఆలోచనను సృష్టించింది ఆయన, युक्तियों को विचारों को सृष्टि करने वाला ही वही है। కనుక అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము ईश्वर के साथ रहने वाले మనం ఆ దేవుని మీద ఆధారపడి ఉండాలి. हमें उस परमेश्वर के ऊपर आधारित रहना चाहिए। ఆయన ఆలోచన అడగాలి, మనము उसके विचार को हमें मांगना चाहिए, దేవుడు ప్రార్థన చేయాలి. हमें प्रार्थना करनी है। ప్రభువా నీ చిత్తాన్ని మాకు తెలియజేయండి, परमेश्वर तेरी इच्छा को हमें बता। ప్రభువా నీ యొక్క ఉద్దేశాలు మనకు తెలియజేయండి. प्रभु आपके उद्देश्य को हमें दिखा। తండ్రి మాకు ఆలోచన చెప్పండి प्रभु आप हमें विचार को అని बताइए। దేవుడి ద్వారా మనం ప్రార్థన చేయాలి. ऐसे करके प्रिय परमेश्वर की संतान हमें प्रार्थना करनी దేవుడు है। మన ప్రార్థనకు తప్పకుండా జవాబిస్తాడు. परमेश्वर हमारी प्रार्थनाओं का सचमुच जवाब देगा। తప్పకుండా ఆయన మనకు ఆలోచన చెప్తాడు. सचमुच वो हमें विचारों को बताएगा। ఫర్ ఎగ్జాంపుల్ ఏలియాను మనం చూడగలము. फॉर एग्जाम्पल हम एलिया को देख सकते మొదటి हैं। రాజుల గ్రంథము पहला राजा 18వ అధ్యాయము 18 अध्याय 30వ వచనం నుంచి మనం ఆలోచన చేస్తే 30 वचन से हम विचार करने से దేవుడు ఈ ఆహాబు యెజెబెల్ ఇద్దరు కలిసి ये आहाब और यजबेल दोनों लोग मिलकर దేవుని ప్రవక్తను ఆ రోజులో చంపించారు. परमेश्वर के भविष्य वक्ता को उन दिनों में मार डाला। ప్రజలందరూ ఏం చేశారంటే బాయల దేవతను పూజించడం ప్రారంభించారు. सभी लोग बाल देवताओं को पूजा करना शुरू किए। ప్రతి ఒక్కరూ అక్కడ బాయల దేవతను పూజించడం ప్రారంభించారు. सभी लोग वहाँ पर बाल देवताओं को पूजा करना शुरू किए। దేవుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. क्या करना चाहिए ये समझ में नहीं आ रहा था। ఎక్కడ దొరుకుతాడో నేను చంపుతానని తిరుగుతున్నాడు. आहाब ढूंढ रहा है कि एली कहाँ पर मिलेगा और मैं उसे मार डालूंगा। దేవుడు ఒకే ఒక ఆధారము, దేవుడే ఆధారం అనుకున్నాడు. एक ही एक आधार है, परमेश्वर ही आधार है करके దేవుని మీద इसने ఆధారపడ్డాడు. सोचा। ये परमेश्वर के ऊपर आधारित ప్రభువా हुआ। నేను ఏం చేయాలి? प्रभु मैं क्या करूं? ఏలియా నువ్వు భయపడకు, प्रभु ने कहा एलिया तू मत डर, వీళ్ళందరినీ ఒక స్థలంలో ఎక్కట్ట చేయి. ये सभी लोगों को तू एक स्थान पर इकट्ठा कर। అప్పుడు ఏలి ఏం చేశాడంటే ధైర్యంతోని तब एलिया ने क्या किया? धैर्य के साथ వీళ్ళందరినీ కూడా ఒక స్థలంలో జమ చేశాడు. ये सभी लोगों को एक स्थान पर इकट्ठा किया। దేవుని అడిగాడు ఏలియా, परमेश्वर के साथ एलिया पूछा ఏం చేయాలో అంత కూడా ఆలోచన, ఏం చేయాలో ఐడియా మొత్తం దేవుడి దగ్గర నుంచి తీసుకున్నాడు. क्या करना चाहिए करके ये सारे विचार को उसने परमेश्वर के पास से लिया। దేవుడు ఏ విధంగా అయితే చెప్పాడో परमेश्वर ने जिस रीति से उसे बताया అదే విధంగా ఏలియా చేశాడు. उसी रीति से एलिया ने किया। పడిపోయిన యెహోవా బలిపీఠాన్ని తిరిగి కట్టాడు. गिरा हुआ यहोवा के बलि वेदी को इसने फिर से बनाया। జస్ట్ ఒక నిమిషం 2-3 నిమిషాలు ప్రార్థన చేశాడు. 1-2 मिनट ही इसने प्रार्थना की। ఆకాశం 2 పాయలు అయిపోయింది. आकाश 2 भाग में हो गया। దేవుడు అలా గడగడ గడగడ శబ్దంతోని प्रिय परमेश्वर की संतान बहुत ही गरजने वाले शब्द के साथ అగ్ని అక్కడ బలిపీఠం మీద దిగి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. अग्नि उस वेदी के ऊपर आया करके हमने देखा। ఆ అగ్నిని చూసిన ప్రజలందరూ కూడా ये अग्नि को देखे सभी लोगों को యెహోవాయే దేవుడు అని జేజేలు పలికినట్టుగా మనం చూస్తున్నాం. यहोवा ही परमेश्वर है करके इसने इन्होंने गीत को गाया। హల్లెలూయా. हालेलुया। మనుషుల ఆలోచన వ్యర్థమైపోతుంది. मनुष्य के विचार व्यर्थ हो जाएंगे। మనుషుల ఆలోచన ఎన్ని చేసినా సున్నా అయిపోతుంది. मनुष्य के विचार जितना करने से वो शून्य हो जाएंगे। దేవుని ఆలోచన స్థిరపరచబడుతుంది. परमेश्वर का विचार ही स्थिर रहेगा। దేవుని ఆలోచన విజయం ఇస్తుంది. परमेश्वर का विचार हमें विजय देगा। దేవుని ఆలోచన సరైన మార్గం నడిపిస్తుంది. परमेश्वर का विचार हमें अच्छी राह पर चलाएगा। దేవుని ఆలోచన దేవుని మహిమపరుస్తుంది. परमेश्वर का विचार परमेश्वर के नाम की महिमा దేవుని करेगा। ఆలోచన మనల్ని ఆశీర్వదిస్తుంది. परमेश्वर का विचार ही हमें आशीर्वाद देगा। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। చూడండి, మనుషుల ఆలోచన కలిగి చేసిన ఈ యొక్క అహజ్య జీవితం ఏమైపోయిందో, देखिए मनुष्य के विचार के साथ रहने वाला अहज्या का जीवन कैसे हो गया, ఎంత నష్టపోయాడో. वो कितना नाश हो गया। మరి దేవుని ఆలోచనతో పని చేసిన ఏలియా ఎంత గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడో చూడండి. और देखिए परमेश्वर के विचार के साथ काम किया हुआ एलिया के जीवन में कितने अच्छे काम हुए। అందుకే దేవుని బిడ్డలమైన మనము దేవుని మీద ఆధారపడాలి. इसलिए परमेश्वर की संतान होने नाते हम परमेश्वर के ऊपर आधारित रहना है। దేవుని చిత్తాన్ని మనం కోరుకోవాలి. परमेश्वर की इच्छा को हमें मांगना है। ఉత్తానే పరలోకం పోదామనుకుంటున్నావా? ऐसे ही स्वर्ग में जाना चाहते हो क्या?
నువ్వు అనుకుంటావా నీ మనసుకు आप चाह रहे हो क्या నేను ऐसे పరలోకం పోతా అనుకుంటున్నావా? मैं स्वर्ग में जाऊंगा करके? వాక్యంలో ఏమని రాయబడిందో చదివినాను. वचन में क्या लिखा है आपने पढ़ा? మత్తయి సువార్తలో రాయబడింది, मत्ती रचित सुसमाचार लिखा है, ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి ఓడు పరలోక రాజ్యంలో ఓడు గాని हे प्रभु करने वाला हर एक व्यक्ति स्वर्ग के राज्य में नहीं जाएगा, लेकिन పరలోకమందున తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో వెలుడు అని రాయబడింది. परमेश्वर की इच्छा के अनुसार करने वाला ही प्रभु के राज्य में जाएगा करके लिखा है। దేవుని చిత్తానుసారంగా మనం నడవాలి. परमेश्वर की इच्छा के अनुसार हमें चलना है। దేవుని యొక్క ఆలోచన కలిగి లోకంలో నడుచుకోవాలి. परमेश्वर के विचार के साथ ही हमें संसार में जीना है। హల్లెలూయా. हालेलुया। కనుక దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి మనం. इसीलिए परमेश्वर के ऊपर आधारित होना हमें सीखना है। మనం మనుషుల మీద కాదు ఆధారపడేది, हमें मनुष्य के ऊपर आधारित नहीं होना మనం है, దేవుని మీద ఆధారపడాలి. लेकिन हमें परमेश्वर के ऊपर आधारित होना है। మనం మనుషుల ఆలోచన బట్టి నడుచుకోకూడదు, हमें मनुष्य के विचार के साथ नहीं चलना है, మనము దేవుని ఆలోచన బట్టి మనం నడుచుకోవాలి. परमेश्वर के विचार के साथ ही हमें चलना है। మనం ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని పొందుకోవాలి. प्रार्थना करके ही हमें परमेश्वर के विचार को मांगना है। దేవుని బిడ్డలారా, హల్లెలూయా. हालेलुया। ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మనకు జవాబిస్తాడు. प्रार्थना करने से परमेश्वर सचमुच हमें जवाब देगा। అదే విధముగా उसी प्रकार से కీర్తన గ్రంథం మొదటి అధ్యాయము भजन संहिता इसका पहला अध्याय మొదటి వచనం నుంచి 2 వచనాలు మనం చదివినట్లయితే पहले वचन से 2 वचन हम पढ़ने से అక్కడ రాయబడింది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక అని రాయబడింది. दुष्ट लोगों की विचार के साथ नहीं चलते हुए, పాపుల మార్గమున నిలవక అని రాయబడింది. पापियों के मार्ग में खड़ा नहीं होते हुए, అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండక అని రాయబడింది. ठट्टा करने वालों की मंडलियों में नहीं बैठते हुए। 3 విషయాలు రాయబడింది. 3 बातें लिखे हैं। దుష్టుల ఆలోచన చొప్పున ఏం చేయద్దు, నడవద్దట. दुष्ट लोगों की युक्ति पर नहीं चलना है। దేవుని బిడ్డలారా, యాహాబు తన కుటుంబం అంతా తన సంతతంతో దుష్టులు వాళ్ళందరూ आहाब और इसका परिवार, इसका पूरे सभी लोग दुष्ट थे। వాళ్ళ ఆలోచన బట్టి నడిచిన ఈ యొక్క ఆహాజ్య నష్టపోయాడు. उनके विचार के साथ चलने वाला आहाजा नाश हो गया। తన జీవితాన్ని తాను నాశనం చేసుకున్నాడు. अपने जीवन को वो खुद ही नाश किया। ఇక్కడ వాక్యం సెలవిస్తున్నది, यहाँ पर वचन कहता है, దుష్టుల ఆలోచన చొప్పున ఎట్టి పరిస్థితుల్లో మనం నడుచుకోకూడదు. दुष्टों की युक्ति पर हमें कभी भी नहीं चलना है, పాపుల మార్గమున మనము నిలవకూడదు. पापियों के मार्ग में हमें खड़ा नहीं होना है, అపహాసకులు కూర్చుండే చోటున మనం కూర్చునకూడదు. और ठट्टा करने वालों की मंडलियों में नहीं बैठते हुए। దేవుని బిడ్డలారా, ఈ 3 విషయాల్లో ప్రభు మనం మాట్లాడుతున్నాడు. ये 3 बातों के साथ प्रभु हमसे बात करता है। ఇలా చేయకుండా आप ऐसे नहीं करते हुए యెహోవా ధర్మశాస్త్రమునందు परमेश्वर की व्यवस्था पर, హల్లెలూయా, हालेलुया, దేవుని వాక్యము, परमेश्वर का वचन, నీ చేతిలో దేవుని వాక్యం ఉన్నది. परमेश्वर का वचन आपके हाथ में है, నువ్వు దాన్ని తెరిచి చదవాలి, आप उसे खोल के पढ़ना దాన్ని है, ధ్యానించాలి, उसे ध्यान करना దాన్ని है, నేర్చుకోవాలి. उसे सीखना है। నువ్వు ఈ లోకంలో నువ్వు ఎవరో ఆ వాక్యం నీకు తెలియజేస్తుంది. इस संसार में आप कौन हो ये वचन आपको बताता నువ్వు है। ఎలా బలము పొందుతావో ఆ వాక్యం నీకు నేర్పిస్తున్నది. आपको कैसे बल मिलता है ये वचन आपको सिखाएगा। దేవుని బిడ్డలారా, నువ్వు ఎలా శక్తి పొందుకుంటావో ఆ వాక్యం నేర్పిస్తుంది. आप कैसे शक्ति प्राप्त करोगे वचन सिखाएगा। దేవుడు ఎవరో ఆ వాక్యం నీకు నేర్పిస్తున్నది. परमेश्वर कौन है ये वचन आपको सिखाएगा। నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలంటే ఏం చేయాలో ఆ వాక్యం నీకు నేర్పిస్తుంది. आप पवित्रता से जीने के लिए आपको क्या करना ये परमेश्वर का वचन सिखाएगा। పరలోకం పోవాలంటే ఏం చేయాలో ఆ విషయాలన్నీ వాక్యం నీకు నేర్పిస్తున్నది. स्वर्ग में जाने के लिए आपको क्या करना है ये सारी बातें वचन बताएगा। జీవము గల దేవుని యొక్క ఆలోచన ఈ యొక్క బైబిల్లో వాక్యం నీకు తెలియజేస్తుంది. जीवित परमेश्वर का विचार ही ये बाइबल के वचन हमें सिखाते हैं। హల్లెలూయా. हालेलुया। అందుకొరకే దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, इसलिए बुरी दुष्ट लोगों की युक्ति पर नहीं चलना है, పాపుల మార్గమున నిలవద్దు, और पापियों की मंडली पर नहीं खड़ा होना है, అపహాసకులు కూర్చునే చోటున కూర్చోవద్దు. और ठट्टा करने वालों की मंडलियों में आपको नहीं बैठना है। మనము ప్రార్థన చేసి దేవుని చిత్తమును మనం దేవుని ఆలోచన తెలుసుకోవచ్చు. हमें प्रार्थना करके परमेश्वर की इच्छा को और उसके विचारों को हम जान सकते हैं। రెండోది, పరిశుద్ధమైన గ్రంథాన్ని తెలిసి కూడా చదువుతూ మనం దేవుని యొక్క ఆలోచన తెలుసుకోవచ్చు. और दूसरी, पवित्र शास्त्र को पढ़ते हुए भी हम परमेश्वर के विचारों को जान सकते हैं। హల్లెలూయా. हालेलुया। దేవుని వాక్యం సెలవిస్తున్నది, परमेश्वर का वचन कहता है, ఆహాబు కుటుంబం మాట आहाब का परिवार ఈ యెహోరాము కుటుంబంతో ఎప్పుడైతే సహవాసం చేశారో जब यहोराम के परिवार के साथ संगति करने लगा, దేవుడు ఆట परमेश्वर యెహోరాము కుటుంబంలో यहोराम के परिवार में నాశనము కలుగజేసిన అని రాయబడింది. नाश दिया। చూడండి ఎంత విచిత్రము. देखिए कितना विचित्र है। ఒక వ్యక్తి ద్వారా ఒక వ్యక్తి రక్షణకు రావాలి, एक व्यक्ति के द्वारा एक व्यक्ति उद्धार में आना है, ఒక వ్యక్తి ద్వారా ఒక వ్యక్తి దీవించబడాలి. एक व्यक्ति के द्वारा एक व्यक्ति
आशीषित होना है। కానీ ఒక వ్యక్తి ద్వారా ఒక వ్యక్తి నష్టపోవడం ఎంత విచిత్రమైన జీవితం కావచ్చు. लेकिन एक व्यक्ति के द्वारा दूसरा व्यक्ति नाश हो रहा है, ये कितनी विचित्र बात है। एक వ్యక్తి ద్వారా दूसरा ఒక వ్యక్తి శపించబడడం నష్టపోవడం ఎంత ఘోరమైన పరిస్థితి కావచ్చు. एक व्यक्ति के द्वारा दूसरा व्यक्ति शापित होना, नाश होना कितनी दुष्ट बात है। దేవుని వాక్యం సెలవిస్తున్నది. परमेश्वर का वचन कहता है, ఆదికాండం 30వ అధ్యాయము उत्पत्ति इसका 30 अध्याय 27వ వచనం నుంచి 27 वचन से 30వ వచనం దాకా మనం చదివినట్లయితే 30 वचन हम पढ़ने से యాకోబు ఎప్పుడైతే లాబాను కుటుంబంలో అడుగుపెట్టాడో, याकूब जब लाबान के परिवार में कदम रखा, దేవుడాట परमेश्वर లాబాను కుటుంబాన్ని लाबान के परिवार को ఆశీర్వదించడం రాయబడింది. आशीष दिया करके लिखा है। హల్లెలూయా. हालेलुया। ఇది క్రైస్తవ జీవితం. ये है मसीह जीवन। యాకోబు ఎప్పుడైతే లాబాను కుటుంబంలో అడుగుపెట్టాడో, याकूब जब लाबान के परिवार में कदम रखा, అప్పుడు దేవుడాట तब परमेश्वर లాబాను కుటుంబాన్ని ఆశీర్వదించాడు. लाबान के परिवार को आशीष दिया। హల్లెలూయా. हालेलुया। నీ ద్వారా ఒకడు రక్షణలోకి రావాలి. आपके द्वारा एक व्यक्ति उद्धार में आना నీ है। ద్వారా కొంతమంది ఆశీర్వదించబడాలి. आपके द्वारा कुछ लोग आशीषित होना है। నీ ద్వారా అనేకులు మేలు పొందుకోవాలి. आपके द्वारा कुछ लोगों को लाभ होना है। హల్లెలూయా. బలాయి. నీ ద్వారా అనేకులు మేలు పొందాలి. आपके द्वारा कुछ लोगों की भलाई होनी है। కానీ నీ ద్వారానే ఒక వ్యక్తి నష్టపోకూడదు. लेकिन आपके द्वारा एक व्यक्ति नाश नहीं होना है। కానీ నీ ద్వారానే ఒక వ్యక్తి శపించబడకూడదు. लेकिन आपके द्वारा एक व्यक्ति शापित नहीं होना కానీ है। నీ ద్వారానే ఒక వ్యక్తి రక్షణ పోగొట్టుకోకూడదు. और आपके द्वारा एक व्यक्ति अपने उद्धार को नहीं खोना है। అది క్రైస్తవ జీవితం కాదు. ये मसीह जीवन नहीं है। ఒక వ్యక్తి నాతో ఇలా మాట్లాడాడు. एक व्यक्ति मेरे साथ ऐसा बात किया నేను ఆ था। వ్యక్తిని కలుసుకున్నాను. मैं उस व्यक्ति को मिला। అయ్యో బ్రదర్, మీరు ప్రభుని నమ్ముకున్నారు కదా, ब्रदर आप प्रभु पर विश्वास करते हो ना? ఏంటి మీరు విగ్రహాలు చేస్తున్నారు? क्यों आप मूर्ति पूजा कर रहे हो? అన్న నన్ను క్షమించండి, भाई मुझे क्षमा करो। పాస్టర్ గారు నన్ను క్షమించండి. पास्टर जी मुझे क्षमा करो। నేను మంచి విశ్వాసిగా ఉండేది. मैं अच्छा विश्वास के साथ నేను था। తప్పకుండా ప్రతి ఆదివారం ప్రార్థనకి వచ్చేది. मैं हर दिन रविवार को प्रार्थना के लिए కానీ जाता మా था। పాస్టర్ మమ్మల్ని పట్టించుకోలేదు. हमारा पास्टर हमें ध्यान नहीं दिया। మేము ఇంటికి వెళ్తే కనీసం గిన్నె మంచిని కూడా మాకు ఇచ్చేవాడు కాదు. जब हम घर जाते थे तो हमें पानी भी नहीं देते थे। అన్న నేను చాలా విషయం మా పాస్టర్ ద్వారా నేను చాలా దుఃఖపడ్డాను. अन्ना मैं हमारे पास्टर के द्वारा बहुत ही दुखी हुआ। అందుకొరకే నేను చూసి నాకు ఆయాసం కలిగి అన్న నేను దేవుణ్ణి విడిచిపెట్టాను అన్న అని చెప్పేసి మాట్లాడాడు. मैं देख कर मैं बहुत थक गया और मैं परमेश्वर को छोड़ दिया करके वो मेरे साथ बात कर रहा था। చూడండి ఎంత విచిత్రం కావచ్చు. देखिए कितना विचित्र होगा। నాకు నిజం చెప్తున్నా చాలా దుఃఖం అనిపించింది. मुझे बहुत ही दुख लगा तब। నేను అన్న తప్పకుండా నువ్వు ప్రభువు నమ్ముకో అన్న, తప్పకుండా ప్రభువు నమ్ముకో అన్న అని చెప్పేసి నేను ఎంకరేజ్ చేశాను. मैं उन्हें इंकरेज कर रहा था कि प्रभु को आप विश्वास कीजिए, प्रभु पर आप विश्वास कीजिए करके। కానీ దేవుడు ఒకసారి రక్షణలోకి వచ్చి ఆ వ్యక్తి పడిపోయిన తర్వాత మళ్ళీ నూతన పరచబడడం అసాధ్యమని వాక్యం సెలవిస్తున్నది. लेकिन वचन कहता है एक व्यक्ति विश्वास में उद्धार में आकर गिर जाकर फिर से नया होना असंभव है। దాని కొరకు దేవుని యొక్క కృపే కావాలి. उसके लिए परमेश्वर की कृपा चाहिए। హల్లెలూయా. हालेलुया। నేను ఆ సమయంలో చాలా దుఃఖపడ్డాను. मैं उस वक्त में बहुत ही दुखी हुआ। చూడండి, ఒక పాస్టర్ ద్వారా యేసు ప్రభువుని నమ్ముకున్న ఒక వ్యక్తి రక్షణను విడిచిపెట్టడం ఎంత భయంకరమైన విషయం కావచ్చు. पास्टर के द्वारा यीशु मसीह पर विश्वास किया हुआ व्यक्ति फिर से यीशु मसीह को छोड़ देना कितनी दुख की बात होगी। అది అసలైన క్రైస్తవ జీవితం కానే కాదు. ये असली मसीह जीवन नहीं है। అది వాక్యానుసార జీవితం అసలే కాదు. ये वचन के अनुसार जीवन अब बिल्कुल नहीं है। క్రైస్తవ జీవితం యాకోబు మనకు నేర్పిస్తున్నాడు. मसीह का जीवन हमें याकूब सिखाता है। యాకోబు ఎక్కడైతే అడుగు పెట్టాడో దేవుడు అక్కడ ఆశీర్వదించాడు. याकूब जहाँ कहीं पैर रखता था परमेश्वर आशीष देता था। హల్లెలూయా. हालेलुया। యోసేపాట ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు यूसुफ मिस्र देश में जब था దేవుడు బిడ్డారా, దేవుడు అక్కడ తన ప్రయాసం అంతా ఆశీర్వదించడం రాయబడింది. परमेश्वर उसके सारे कष्टों को आशीष देता था। హల్లెలూయా. हालेलुया। మన ద్వారా ఆశీర్వాదం రావాలి. हमारे द्वारा आशीष आना चाहिए। మన ద్వారా వెలుగు రావాలి. हमारे द्वारा उजाला आना మన चाहिए। ద్వారా పరిశుద్ధాత్మను పొందుకోవాలి. हमारे द्वारा पवित्र आत्मा को प्राप्त మన करना ద్వారా चाहिए। అభిషేకమును పొందుకోవాలి. हमारे द्वारा अभिषेक को प्राप्त మన करना ద్వారా चाहिए। వరాలు పొందుకోవాలి. हमारे द्वारा वरदान को प्राप्त మన करना ద్వారా चाहिए। ఆత్మీయత ఎదగాలి. हमारे द्वारा आत्मिक जीवन में हम बढ़ना है। మన ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలి. हमारे द्वारा ही अनेक लोग आशीषित होना है। హల్లెలూయా. हालेलुया।
हालेलुया। ఇది యాకోబు మనకు నేర్పిస్తున్నాడు. ये याकूब हमें सिखाता है। కానీ అహజ్యా ఏమైపోయాడు? लेकिन अहज्या क्या हुआ? దేవుడారా ఈ యొక్క అహజ్యా కుటుంబం ఏమైపోయింది? परमेश्वर की संतान अहज्या का परिवार क्या हुआ? ఈ యొక్క అహాబు యొక్క కుటుంబమును బట్టి अहाब के परिवार के द्वारा దేవుడారా ఈ యొక్క యెహోరాము కుటుంబము అనగా అహజ్యా కుటుంబము నష్టపోయింది, నాశనమైనట్టుగా చూస్తున్నాం. यहोराम का परिवार अहज्या का परिवार नाश हुआ करके हम देख रहे हैं। రెండవ దినవృత్తాంతముల గ్రంథము दूसरा इतिहास 22వ అధ్యాయము 22 अध्याय 7వ వచనం నుంచి 7 వచन से 9వ వచనం మనం చదివినట్లయితే 9 वचन हम पढ़ने से రెండవ దినవృత్తాంతముల గ్రంథము दूसरा इतिहास 22వ అధ్యాయము 22 अध्याय 7వ వచనం నుంచి 7 वचन से 9 వచనాలు మనం చదివినట్లయితే 9 वचन हम पढ़ने से దేవుడారా అక్కడ ఒక గొప్ప యుద్ధం జరిగింది. परमेश्वर की संतान वहाँ पर एक युद्ध हुआ। అక్కడ ఒక గొప్ప యుద్ధం జరిగింది. वहाँ पर एक बड़ा युद्ध हुआ। ఆ యుద్ధంలో యెహూ అనే వ్యక్తి ఏం చేశాడు అంటే उस युद्ध में यहू नाम का व्यक्ति क्या किया कहने से ఈ యొక్క అహజ్యాను చంపినట్టుగా మనం చూస్తున్నాం. अहज्या को इसने मार डाला करके हम देखते हैं। యెహూ అనే వ్యక్తి ద్వారా यहू इस व्यक्ति के द्वारा అహజ్యా తన కుటుంబం మొత్తము సర్వనాశనమైనట్టుగా మనం చూస్తున్నాం. अहज्या और इसका परिवार पूरा नाश हो गया करके हम देखते हैं। హల్లెలూయా. हालेलुया। సంఖ్య గ్రంథము 7వ అధ్యాయము सबोपदेशक इसका 7 अध्याय 17వ వచనం మనం చదివినట్లయితే 17 वचन को हम पढ़ने से అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. वहाँ पर इस रीति से लिखा है, अत्यंत दुष्ट भी न बन और न मूर्ख हो, तू क्यों अपने समय से पहले मरे। ఓకే హల్లెలూయా. हालेलुया। ఇక్కడ దేవుడి వాక్యం ఏమని సెలవిస్తున్నది అంటే यहाँ पर परमेश्वर का वचन क्या कहता है कहने से దుర్మార్గపు పనులు చేయకండి, दुष्ट काम आप मत कीजिए, దుర్మార్గపు పనులు చేయకండి. दुष्ट काम आप मत कीजिए। హల్లెలూయా. हालेलुया। భక్తిహీనత కలిగి మీరు తిరగకండి, भक्तिहीन के साथ आप मत घूमिए, దుర్మార్గపు పనులు చేయకండి, दुष्ट काम मत कीजिए భక్తిహీనత కలిగి మీరు తిరగకండి. और भक्तिहीन के साथ समान आप मत घूमिए। మీ ఆయుష్ సంపూర్ణము కాకముందే आपका आयुष पूर्ण होने से पहले ही మీ కాలము సంపూర్ణము కాకముందే अपना समय पूरा होने से पहले ही మీరు ఎలా చనిపోతారు? आप कैसे मर सकते हो? మీరు ఎందుకు చనిపోతారు? आप क्यों मर सकते हो? దేవులారా సొలొమోను మంచి జ్ఞానం గలవాడు. देखिए प्रिय परमेश्वर के संतान सुलेमान बहुत ही ज्ञानी था। ఈ మాట మనకు చాలా విషయాలు జ్ఞాపకం చేస్తున్నది. ये बात हमें बहुत सी बातें सिखाता है। అహజ్యా చనిపోయినది ముసలితనముగా చనిపోలేదు. अहज्या बुढ़ापे में नहीं मर गया, ఈయన యవ్వన ప్రాయంలో ఉండి ఈయన చనిపోయాడు. ये जवान था तभी ये मर गया। ఈయన కాలము అనేది సంపూర్తి చెందలేదు. इसका समय पूरा नहीं हुआ था, ఈయన సంవత్సరాలు కూడా పూర్తిగా అయిపోలేదు. इसका उम्र इसका वय पूरा नहीं हुआ था। ఈయన సంవత్సరాలు పూర్తి కాకముందే इसका उम्र होने से पहले ही ఈయన సమయము అనేది సంపూర్తి చెందకముందే इसका समय पूरा होने से पहले ही దేవుని బిడ్డలారా ఈయన చనిపోయాడు. ये मर गया। ఎందుకు చనిపోయాడు అంటే क्यों मर गया कहने से దుర్మార్గత కలిగి నడుచుకున్నాడు కనుక, दुष्ट मार्ग पर चल रहा था इसलिए, భక్తిహీనులతో సంబంధాలు పెట్టుకున్నాడు కనుక, भक्तिहीन लोगों के साथ संबंध रखता था इसलिए, అందుకొరకే ఆయుష్ సంపూర్తి కాకముందే ఈయన యవ్వనస్తుడిగా ఉండగానే చనిపోయాడు. इसलिए आयु पूरा होने से पहले ही जवान वक्त में ही मर गया। హల్లెలూయా. हालेलुया। ఈ సందేశాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, इस संदेश को सुनने वाले प्रिय परमेश्वर की संतान, మనము మన ఆయుష్ కాలం అంతా దేవుని కొరకు బ్రతకాలి అంటే, तो हमें अपने आयु में हमारी उम्र में परमेश्वर के लिए जीना है, तो దేవునికి మహిమకరంగా మనం మన దినములన్నీ సంపూర్తి చేసుకోవాలి అంటే, परमेश्वर की महिमा के लिए हमारे जीवन को पूरा करना है, तो దుర్మార్గత కలిగి మనం నడుచుకోకూడదు. दुष्ट मार्ग पर हमें नहीं चलना है, భక్తిహీనులతో మనం సంబంధాలు పెట్టుకోకూడదు. भक्तिहीन लोगों के साथ संबंध हमें नहीं रखना है। మంచి యవన ప్రాయంలో సింహాసనం ఎక్కాడు. अच्छे जवान उम्र में ये सिंहासन पर चढ़ा, 22 సంవత్సరాల వయసులో ఈయన సింహాసనం ఎక్కాడు. 22 साल के उम्र में ये सिंहासन पर चढ़ा। చూడండి, ఒకే ఒక సంవత్సరం సేవ చేశాడు. देखिए एक ही साल इसने सेवा की। చూడు ఎంత దరిద్రమైన జీవితము. कितना दुष्ट जीवन है ये। ఇప్పుడు ఈయనకు సంతానం అనేది లేదు. इसे संतान भी नहीं है, ఈయనకు ఇంకా కుమారులు అనేవారు లేరు. इसे पुत्र नहीं है।
ఈయన తర్వాత ఈయన సింహాసనం ఎక్కి రాజ్యం చేసేవారు ఎవరు లేరు. इसके बाद इसके सिंहासन पर बैठ के राज्य करने वाला कोई नहीं है. పూర్తిగా కుటుంబమే నాశనం అయిపోయింది. पूरा परिवार ही नाश हो गया. హల్లెలూయా. हालेलुया. కనుక దేవుని బిడ్డలారా, इसलिए परमेश्वर की संतान మనం పొందుకునే శిక్ష బోధ ఏ విధంగా ఉన్నది? हम जो शिक्षा को पाते हैं वो कैसा है? తల్లిదండ్రులుగా మన కుమారులకు ఎలా శిక్షణ ఇస్తున్నాం? माता पिता होने के नाते हम अपने पुत्रों को कैसी शिक्षा दे रहे हैं? తల్లిదండ్రులుగా మనము ఆత్మీయత జీవితం కలిగి ఉన్నామా, శరీర సంబంధమైన జీవితం కలిగి ఉన్నామా? माता पिता होने के नाते हम आत्मिक जीवन के साथ है या शारीरिक जीवन के साथ है? నీ కుమారులకు నీ కుమార్తెలకు ఏం నేర్పిస్తున్నారు? आप अपने पुत्र या अपनी पुत्री को क्या सिखा रहे हो? మరణ మాట కిటికీలకు ఎక్కుచున్నది అని రాయబడింది. मृत्यु खिड़कियों पर चढ़ रहा है करके लिखा है. కనుక దేవుని బిడ్డలారా జాగ్రత్త. इसलिए परमेश्वर की संतान सावधान. యవన ప్రాయంలో మన అందరము కూడా जवान उम्र में रहने वाले हम सभी लोग మనం ఎవరితో సంబంధాలు కలిపి పెట్టుకుంటున్నాము? हम किसके साथ संबंध रख रहे हैं? మనం ఎవరి మీద ఆధారపడుతున్నాము? हम किसके ऊपर आधारित है? ఎవరి ఆలోచన తీసుకుంటున్నాము? किन लोगों के विचार हम ले रहे हैं? మరి దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటున్నామా? तो क्या फिर हम परमेश्वर की इच्छा के अनुसार जी रहे क्या? దేవుని చిత్తము అంటూ మన చిత్తమే చేసుకుంటున్నామా? परमेश्वर की इच्छा कहते हुए हमारी इच्छा को पूरी कर रहे हैं क्या? మనం ఎలా ఈ లోకంలో నడుచుకుంటున్నాం? हम कैसे इस संसार में जी रहे కనుక हैं? దేవుని బిడ్డలారా జాగ్రత్త. इसलिए परमेश्वर की संतान सावधान. యేసు ప్రభు రెండోసారి లోకానికి రానై ఉన్నాడు. यीशु मसीह दूसरी बार इस संसार में आने वाले हैं. మన భక్తి జీవితాన్ని మనము కాపాడుకోవాలి. हमारे भक्ति के जीवन को हमें बचा के रखना है. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము प्रकाशित वाक्य इसका 16 अध्याय 15-16 వచనం రాయబడి ఉంది. 15 और 16 वचन में लिखा है, నేను దొంగ వలె వచ్చుచున్నాను అంటున్నాడు. मैं चोर के समान आऊंगा करके लिखा है. అంటే నేను దొంగ వలె వచ్చుచున్నాను అన్నంత మాత్రాన దేవుడు దొంగ కాదు. मैं चोर के समान आऊंगा कहने से परमेश्वर चोर नहीं है. దొంగ వలె వచ్చుచున్నాను అని ఎందుకు అన్నాడు అంటే चोर के समान आऊंगा करके क्यों कहा कहने से దొంగ రావడము అనేది ప్రజలు గ్రహించరు. चोर आना लोग नहीं ग्रहण करते. అదే విధంగా యేసు ప్రభు రాక కూడా ప్రజలు అనేది తెలుసుకోరు. यीशु मसीह भी आएंगे करके लोग नहीं पता करेंगे. కనుక ప్రభు ఆ విధంగా రానై ఉన్నాడు. इसलिए परमेश्वर की संतान प्रभु उस रीति से आएगा. ఆయన అంటున్నాడు నేను త్వరగా వస్తున్నాను. वो कह रहे हैं मैं जल्द आऊंगा. మీ వస్త్రమును మీరు కాపాడుకోండి అంటున్నాడు. आप अपने वस्त्र को बचा के रखिए. వస్త్రము అంటే वस्त्र कहने से దేవుడు మనకిచ్చిన రక్షణ, परमेश्वर ने जो उद्धार हमें दिया वो, దేవుడు మనకిచ్చిన కృప, परमेश्वर ने जो कृपा हमें दी वो, దేవుడు మనకిచ్చిన సంఘ సేవ, जो परमेश्वर ने हमें कलीसिया की सेवा दी वो, దేవుడి ద్వారా మనకు దేవుడు అనుగ్రహించిన పరిచర్య సేవ, परमेश्वर ने जो कलीसिया और सेवा हमें दी है वो, దేవుడు మనకు ఇచ్చిన కుటుంబము, परमेश्वर ने जो परिवार हमें दिया है. యేసు ప్రభు త్వరగా వస్తున్నాడు కనుక यीशु मसीह जल्द आने वाला है तो మన వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకోవాలి, हमें अपने व्यक्तिगत जीवन को बचाना है మన కుటుంబ జీవితాన్ని కాపాడుకోవాలి. और हमारे परिवार के जीवन को बचाना है. ఈ అహజ జీవితం నుంచి ఈ విషయాలు మనము ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. अहज्या के जीवन के द्वारा ये बातें प्रभु हमें सिखाता है. దేవుడి మాటలు దీవించును గాక. परमेश्वर इन बातों को आशीष दे. ఆమేన్. आमीन. ప్రైజ్ ది లార్డ్. प्रेज द लॉर्ड.